కేరళలో క్రిస్టియన్ ఓట్స్ ఆర్ వెరీ క్రూషియల్ సాయిగా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి సంబంధించి పవర్ఫుల్ మ్యాన్ కేసీ వేణుగోపాల్ అని చెప్తారు. డెరెక్ ఒబ్రాయన్ దగ్గర నుంచి ఎంపీలందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ ని కలవడము, కలిసిన తర్వాత మాకు 7 నిమిషాల టైం ఇచ్చారు, గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ అన్నాడు. బీజేపీ వైపు నుంచి మమతా బెనర్జీని టాకిల్ చేయడానికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీ బీజేపీలో లేదు. అస్సాంలో హిమంతా ఇస్ వెరీ వెరీ క్లియర్, ముझे మియా ఓట్ नहीं चाहिए. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 193వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం మన నేషనల్ రౌండప్ లోకి వెళదాము. ఫస్ట్ అంశం యాక్చువల్లీ కేరళ, పుదుచ్చేరి, అస్సాం 3 రాష్ట్రాల, సరే 2 రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతము ఎన్నికలు పూర్తయిపోయాయి, పోలింగ్ జరిగింది. సో రికార్డ్ టర్న్అవుటే జరిగింది ఓటర్ టర్న్అవుట్ వర్క్ చూస్తే. ఫస్ట్ నేను అస్సాం కంటే ముందు కేరళకు గురించి మాట్లాడదాం సార్. నాకు నిన్న ఒక వీడియో కూడా చేశాను నేను. యాక్చువల్లీ రాహుల్ గాంధీకి సంబంధించిన పర్సనల్ స్టేక్స్ ఇందులో ఉన్నాయని, యాజ్ వెల్ పొలిటికల్ స్టేక్స్ కూడా అనుకోండి. ఇప్పుడు ఇట్లాంటి ఎలక్షన్స్ లో 2 టర్మ్స్ గెలిచినటువంటి పార్టీని, అంటే 2 సార్లు యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొంటున్నటువంటి పార్టీ, అంటే 10 years యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొంటున్నటువంటి అధికార పార్టీని గద్దెదించడానికి ఉన్నటువంటి అవకాశం అస్సాం కానివ్వండి, ఇటు కేరళ కానివ్వండి. కేరళ అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు, నాకు తెలిసి ప్రతి టర్మ్ కూడా ఏదో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేశాడు పినరయ్ విజయన్. 2 టర్మ్స్ కంటిన్యూస్ గా ఎల్డిఎఫ్ గెలవడం. ఇప్పుడు నిజంగా యూడిఎఫ్ ఆ మార్పు తీసుకురాగలదా? అంటే ఎల్డిఎఫ్ ని కాదని యూడిఎఫ్ వైపు ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అండ్ పర్సనల్లీ చూస్తే కూడా కేసీ వేణుగోపాల్, లేకపోతే ఆయన రైట్ హ్యాండ్, ఏ నిర్ణయం అయినా సరే కేసీ వేణుగోపాలే చేస్తాడు అనే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కావచ్చు, ప్రియాంక వాద్రా అక్కడ నుంచి రిప్రజెంట్ చేయడం కావచ్చు, అండ్ ముస్లిం అప్పీస్మెంట్ ఈ మధ్య కాలంలో విపరీతంగా చేయడం కావచ్చు. సో ఇవన్నీ నేపథ్యంలో కేరళ పరిస్థితి ఏంటి? మీ అజంప్షన్స్ ఏంటి? ఎట్లా జరుగుతుంది అక్కడ ఎన్నిక? జరిగిన విధానం ఏంటి? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అంచనాలు ఏంటి సార్? సాయి గారు, కేరళ అనగానే ఒక యూనిక్ కాంబినేషన్ ఉంటుంది. బహుశా మన దేశంలో ఎక్కడ లేని ఒక కోయిలేషన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉంది కేరళలో. మన ప్రతి స్టేట్లో చూస్తే, మీరు కర్ణాటక చూడండి, అక్కడ కాంగ్రెస్, జేడిఎస్, బీజేపీ ఇట్లా ఉంటుంది. చిన్న చిన్న పార్టీకి ఎక్కువ ప్రసక్తి లేదు. సేమ్ విత్ మహారాష్ట్ర, సేమ్ విత్ మధ్యప్రదేశ్, యూపీ. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ కూడా వీళ్ళకి మైనర్ పార్టీస్ గురించి చూసుకోరు. కానీ కేరళలో మీరు బిలీవ్ చేయరు, ఆర్జేడీకి రిప్రజెంటేషన్ ఉంది. ఏం చెప్తారు, చిన్న చిన్న ఆర్ఎస్పీకి రిప్రజెంటేషన్ ఉంది. మీరు ఈ పార్టీ పేర్లు కూడా వినలేదేమో బహుశా. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, మన సుభాష్ చంద్రబోస్ గారు సెటప్ చేసిన ఫార్వర్డ్ బ్లాక్, వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఒక టైంలో ఉండే, ఇప్పుడు లేదనుకోండి. సో ఎప్పటి నుంచో, అంటే మనకు అందరు తెలిసిందే, లోకంలో ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఫామ్ చేసింది కేరళలో, ఈఎంఎస్ నంబూద్రిపాడ్. అఫ్కోర్స్ ఆ గవర్నమెంట్ తర్వాత నెహ్రూ గారు డిస్మిస్ చేశారు, కానీ మళ్ళీ ఈఎంఎస్ తిరిగి వచ్చారు దాని తర్వాత. సో సక్సెసివ్గా మనం ఏం చూసుకుంటూ వస్తున్నాం అంటే, ఒకవైపు ఎల్డిఎఫ్, ముందు మనకు తెలిసిందే 60s దాకా ఇట్ వాజ్ ఓన్లీ సిపిఐ. దాని తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీ స్ప్లిట్ అప్ 2 ముక్కలు అయిపోయింది, ఒకటి సిపిఐ, ఒకటి సిపిఎం. కానీ అప్పుడు కూడా కేరళలో, లైక్ వెస్ట్ బెంగాల్, వీళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తారనమాట. కానీ సిపిఐ మైనర్ పార్టీ అయిపోయారు, సిపిఎం మెజారిటీ పార్టీ. మనం చూసుకుంటూ వస్తే సాయి గారు, ఈ ఎలక్షన్ మనం చూసాం ప్రతి స్టేట్లో. అది ఎస్ఐఆర్ ఒక పెద్ద బెనిఫిట్. ఎందుకంటే మనం చూడాల్సిన, ముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు, 1000 మంది అన్నారనుకోండి పాత ఎలక్ట్రల్ లిస్ట్లో, దాని నుంచి 15 మంది లేకుండా 20 మందిని తీసేశారనుకోండి. ఓకే, సో 1000లో 20% తీసేస్తే మీకు 200 మంది వెళ్ళిపోయారు లిస్ట్ నుంచి. మీకు మిగిలిందంత సాయి గారు 800. సో 800 నెక్స్ట్ టైం ఓట్ వేసేటప్పుడు వాళ్ళ పర్సంటేజ్ న్యాచురలీ హై ఉంటుంది. ఓకే, 800లో ఈవెన్ 700 మంది ఓట్ వేస్తే పర్సంటేజ్ విల్ బి హయ్యర్ అన్నమాట, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అది. అదే ఈసారి కూడా జరిగింది. ఇప్పుడు నేను ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్స్ చెక్ చేస్తుంటే, ఉత్తరప్రదేశ్, చాలా పెద్ద పెద్ద స్టేట్స్ అన్ని కలుపుకుంటే 6 కోట్ల మంది ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారంటున్నా సాయి గారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన పాపులేషన్ 140 కోట్లు కాదు, 130 కోట్లు ఉంటుంది నా అంచనా. అఫ్కోర్స్ వీ విల్ నో దట్ ఇన్ ద సెన్సస్ దట్ విల్ కమ్. కానీ 6 కోట్లు మీరు ఓన్లీ 4 స్టేట్ నుంచి తీసేశారంటే, మిగతా స్టేట్లు కలుపుకుంటే 10 కోట్లు మినిమం ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారన్నమాట. సో మీరు అదన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే మీకు న్యాచురల్లీ భారతదేశం యాక్చువల్ పాపులేషన్ మీకు తెలిసిపోతుంది.
ఎనీవే Correct. దట్ ఈస్ నాట్ అ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేరళలో ఈ ఓటింగ్ పర్సంటేజ్కి గెలవడానికి సంబంధం ఏమైనా ఉందా? బికాజ్ మనం ఎప్పుడు అంటాం చూడండి సాయి గారు, హయ్యర్ ద ఓటింగ్ పర్సంటేజ్ ఒక యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది, దానికోసం ప్రజలు వచ్చి ఫుల్ ఫ్లెజ్గా ఓటేస్తారని. అది బహుశా పాత థియరీలో అది పనికొస్తుంది సాయి గారు, కానీ కొత్త థియరీలో అది పనికి రాదు. మీరు బీహార్లో చూసుంటారు, బీహార్లో దే వాజ్ అ మ్యాసివ్ ఓటింగ్ ఈసారి, ఫస్ట్లీ మహిళలు ఎక్కువ మంది వచ్చి ఓటేశారు. కానీ ఎవరు గెలిచారు? ఇట్ వాజ్ ఎన్డీఏ, దట్ వాజ్ అక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2/3 మెజారిటీ వచ్చేసింది బీహార్. నెక్ అండ్ నెక్ అన్నారు, అది కూడా జరగలేదు. సో కేరళలో మనం చూద్దాం సాయి గారు, చాలా మటుకు 2001 తీసుకుందాం ఫస్ట్, 2001 ఆ సంవత్సరంలో ఏకే యాంటనీ లెడ్ యూడిఎఫ్ పవర్లో వచ్చింది సాయి గారు, మ్యాసివ్ విక్టరీ. ఈసారి 2021లో ఎల్డిఎఫ్కి వచ్చిన 99 సీట్లు, ఆ టైంలో ఏకే యాంటనీ వాళ్ళ యూడిఎఫ్కి వచ్చింది సాయి గారు 99 సీట్స్. కానీ మీరు అనుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్లో ఏం కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఓటర్ టర్న్అవుట్ చాలా హై ఉండే, కానీ ఆసారి ఎవరు గెలిచారు? విఎస్ అచ్యుతానందన్ ఎల్డిఎఫ్ వాళ్ళ విక్టరీ తీసుకొచ్చారు, సిమిలర్ నెంబర్ 98 సీట్స్. సో ఈ రెండు ఒకేషన్స్లో కూడా ఓటర్ టర్న్అవుట్ 72 నుంచి 74 దాకా ఉండే సాయి గారు అప్రాక్సిమేట్. సో ఈ Okay. దాని తర్వాత 2011కి వచ్చేదాకా 72.25, దాంట్లో ఉమ్మన్ చాండీ గవర్నమెంట్ గెలిచారు, కానీ ఆయనకు చాలా తక్కువ వేఫర్ థిన్ మార్జిన్, దట్ ఈస్ 72 సీట్స్. కట్ ఆఫ్ మార్క్ కేరళలో 71, 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సో ద కట్ ఆఫ్ మార్క్ 71. సో ఒక్క సీటు మెజారిటీతోనే ఉమ్మన్ చాండీ గవర్నమెంట్ 2011లో గెలిచారనమాట సాయి గారు. కానీ మనం 2016కు వచ్చేస్తే అది చూస్తే అక్కడ 77% ఓట్లు పడ్డాయి సాయి గారు, 77%. అండ్ మనం ఇదంతా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే షీట్ రిమెంబర్ దట్ అట్లీస్ట్ 10% వేర్ యాక్చువల్ నాట్ ఓటర్స్ ఎట్ ఆల్. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. అప్పుడు ఎస్ఐఆర్ జరగలేదు, లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002లో. సో ఆల్మోస్ట్ ఒక 24 సంవత్సరాల తర్వాతనే ఎస్ఐఆర్ జరిగింది. సో న్యాచురల్లీ ఈ ఓటర్స్ అంతా తీసేస్తే మీరు యాక్చువల్ ఓటింగ్ పర్సంటేజ్ వుడ్ బి సమ్వేర్ ఇన్ ద 80s అనమాట, 82, 84 ఉండొచ్చు. సో ఆసారి కూడా ఏం చేశారు ఈ గవర్నమెంట్, 2016లో 77% వచ్చినప్పుడు కూడా హయ్యర్ టర్న్అవుట్ కాంగ్రెస్కి ఫేవర్ చేయాలనుకున్నారు, కానీ ఎందుకు ఆసారి పినరాయి విజయన్ గవర్నమెంట్ గెలిచారు. సో న్యాచురల్లీ ఆ గవర్నమెంట్కి 91 స్థానాలు వచ్చింది సాయి గారు. 2021కి వచ్చేదాకా మీరు చూస్తే 76% ఓటు పర్సంటేజ్ పడ్డది. అండ్ మీరు చెప్పినట్ల ఫస్ట్ టైం ఒక జింక్స్ బ్రేక్ చేశారు పినరాయి విజయన్, 2 సార్లు కన్సిక్యూటివ్గా ఒక ఎల్డిఎఫ్ గవర్నమెంట్ గెలిచారనమాట. సో ఓటర్ టర్న్అవుట్కి యాంటీ ఇన్కంబెన్స్కి సంబంధం లేదు అని చూపించే ఒక పెద్ద ఎగ్జాంపుల్ కేరళ సాయి గారు. ఎందుకంటే ఆ టైంలో 76 అంటే ఇప్పుడుది నేను చెప్పాను చూడండి 86 లాగా ఉంటుంది అనమాట. సో ఈసారి కూడా మనం చూసాం చాలా మటుకు అన్ని స్టేట్స్లో హెవీ టర్న్అవుట్ జరిగింది. దానికి కారణం సింపుల్, ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నారు ఎస్ఐఆర్ జరిగింది. కానీ కేరళలో ఈసారి ఒక్క మార్పు మెయిన్గా, ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 2 ఎలక్షన్ నుంచి మార్పు ఏంటంటే సాయి గారు, ఎక్కడో ఉన్న 4%, 5% ఉన్న బీజేపీ 2014 నుంచి 14, దట్ ఇస్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5%, 4% ఉన్న ఓట్ పర్సంటేజ్ పెంచుకొని బీజేపీ 15% దాకా వచ్చింది సాయి గారు. ఫర్ స్టేట్ వేర్ హిందూస్ ఆర్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ, ఇప్పుడున్న నా అంచనా ప్రకారం పాత సెన్సస్ ప్రకారం 51 ఉండే శాతం హిందువులు కేరళలో, కానీ ఇప్పుడు బహుశా అది 44, 45% ఉంటుంది. మనకి ఇప్పుడు సెన్సస్ నడుస్తుంది సాయి గారు. హిందువుల పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా బీజేపీ 15% ఓట్లు గెలుచుకున్నారు సార్, విచ్ ఇస్ అ బిగ్ రెవల్యూషన్. సో దాంతోనే బీజేపీ ఏం చేశారంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఓట్లు తీసుకెళ్ళిపోయారు, కొన్ని కాన్స్టిట్యున్సీలో సిపిఎం ఓట్లు తీసుకెళ్ళిపోయారు. ఇది జరిగింది సాయి గారు. సో దానితోనే మనం ఈ సడన్లీ ఈ 72 నారో మార్జిన్తో కలిసే సిపిఎం అండ్ కాంగ్రెస్ అలయన్సెస్ సడన్గా 99, 98, 97 సీట్లతో గెలవడం మొదలుపెట్టారు. సో దిస్ వాజ్ ద మేజర్ చేంజ్ ఫ్రమ్ 2011 ఆన్వర్డ్స్ అనమాట, వేర్ బీజేపీ వాళ్ళ చార్ట్ పెరుగుతుంది పోతుంది అనమాట. సో కేరళలో మనం ఎవరైనా మీకు అనాలిసిస్ అడిగితే మన అందరు తెలిసిందే, నార్దర్న్ కేరళ ఇస్ అ ముస్లిం బెల్ట్. మీరు కాసర్గోడ్ నుంచి మీరు క్యాలికట్ దాకా వస్తే క్యాలికట్, కాసర్గోడ్, మంజేశ్వరం, వయనాడ్, ఇదంతా ముస్లిం లీగ్, కంప్లీట్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పట్టక్కడ. వాళ్ళకు 21 నుంచి 25 సీట్లు దాకా అక్కడ గెలుచుకుంటారు సాయి గారు ప్రతిసారి. అండ్ ఒక మాట, ఇది ఈవెన్ దో దిస్ ఇస్ ద జిన్నా వాళ్ళ పార్టీ
రెమినెన్స్ అనమాట. జిన్నా పార్టీ ఉండే ఒరిజినల్గా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. కానీ దేశంలో ఇవాళ సాయి గారు అన్నిటికంటే మోడరేట్ ముస్లిం ఫేస్ అంటే ఇట్ ఈస్ ఐయుఎంఎల్. యుడ్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు నిన్న కూడా వాళ్ళ పార్టీ లీడర్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకు రెండు వైపు నుంచి పొలిటికల్ లీడర్షిప్ ఒకటి ఉంది ఐయుఎంఎల్కి, స్పిరిచువల్ లీడర్షిప్ ఒకటి ఉంది సాయి గారు. వాళ్ళ దగ్గర తంగల్ ఫ్యామిలీ అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని ఏం చెప్తారు స్పిరిచువల్గా లీడ్ చేస్తారు. అదే టైంలో పొలిటికల్గా కుഞ്ഞാలి కుట్టి వీళ్ళందరూ ఉన్నారు పార్టీలో. సో ఏం జరుగుతుందంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మీరు వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారు నిన్న, మా యూడిఎఫ్ గెలుస్తారు డెఫినెట్గా అందరు చెప్తున్నారు, కానీ మేము వీ విల్ నాట్ ఆస్క్ ఫర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్, వీ విల్ నాట్ ఆస్క్. అది చాలా మన దగ్గర తెలుసు కదా, చిన్న 10 సీట్లు వస్తే కూడా మాకు డెప్యూటీ సీఎం కావాలంటారు మన దగ్గర అలయన్స్లో. సో అట్లాంటి ఇంకోటి మోడరేట్ ఫేస్ ఏంటంటే వాళ్ళు మీరు మన ఓవైసీ లాని మిగతా వాళ్ళు ఎస్డిపిఐ వాళ్ళు చూస్తే వాళ్ళ డిమాండ్స్ చాలా మీకు అనిపిస్తుంది, ఏంట్రా వీళ్ళు ఏం అడగట్లేదు ఏంటి మా దగ్గర అని అనుకుంటారు అన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంది వీళ్ళకి. సో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు సాయి గారు. ముందు వాళ్ళు మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వకపోతుండే, ఈసారి మహిళలకు సీట్లు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ అన్ని ఎల్డర్ జనరేషన్కి సీట్లు ఇస్తుంది, అది కూడా మారిపోయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది సీట్లు వచ్చింది వాళ్ళ పార్టీ. సో ఐయుఎంఎల్ కాంగ్రెస్ కన్నా కేరళలో దే బికమ్ మోర్ సెక్యులర్ అని చెప్పొచ్చు కావాలంటే, అండ్ దే బికమ్ మోర్ సెక్యులర్ దెన్ కాంగ్రెస్. ఆశ్చర్యంగా ఉంది సార్ యాక్చువల్లీ. కరెక్ట్, అదే చెప్పాను, దానికోసం చెప్తున్నాను నేను. కాంగ్రెస్ హెస్ బికమ్ మోర్ హార్డ్ కోర్. దానికి ఎందుకు కారణం చెప్తాను మీకు. దట్ ఈస్ బికాస్ సదర్న్ మిడిల్ కేరళలో త్రిశూర్, కోటయం, పత్తనంతిట్ట ఆ డిస్ట్రిక్ట్స్లో చాలా మటుకు కాంగ్రెస్ క్రిస్టియన్ ఓట్స్ వెంటబడి ఉన్నారు. మనకు తెలిసింది అది. కేరళలో క్రిస్టియన్ ఓట్స్ ఆర్ వెరీ క్రూషియల్ సాయి గారు. వాళ్ళు 28% ఉన్నారు ముస్లిమ్స్ ఉంటే 16% క్రిస్టియన్స్ ఉన్నారు కేరళలో. సో న్యాచురలీ 16% అనేది ఈ కాన్సన్ట్రేటెడ్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, మెయిన్లీ పత్తనంతిట్ట, కోటయం, త్రిశూర్, ఎర్నాకుళం ఈ డిస్ట్రిక్ట్స్లో. అక్కడ మీరు చూడండి, ఈవెన్ సతీశన్, విడి సతీశన్ లాంటి ఒక మోడరేట్ లీడర్, కాంగ్రెస్ ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్న ఆయన వెళ్ళి బిషప్స్ని కలిసిండు సాయి గారు. ఎలక్షన్ కన్నా ముందు బిషప్స్ని కలిసిండు, కార్డినాల్ని కలిసిండు, బిషప్స్ని కలిసి ఓట్లు అడిగారు అక్కడ కేరళలో. మీకు దీనికన్నా ముందు కూడా నేను మన ప్రేక్షకులకు చెప్పాను సాయి గారు, అన్లైక్ తెలంగాణ ఆర్ ఈవెన్ ఆంధ్ర, తమిళనాడు, కేరళలో క్రిస్టియానిటీ చాలా ముందే 18th century 17th centuryలో వచ్చింది సాయి గారు. ఈ వేరియేషన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అక్కడ సిరియన్ క్యాథలిక్, మార్థోమా, జేకోబైట్, లాటిన్ క్రిస్టియన్స్, దట్ ఈస్ క్యాథలిక్ క్రిస్టియన్స్, ఏ రిలీజన్ లేని వాళ్ళు ఉంటారు చాలామంది, ప్రొటెస్టెంట్స్ లాంటి వాళ్ళు ఉంటారు, దట్ వీ అపోజ్ ద పోప్. ఇట్లాంటి చాలా మటుకు రిలీజియన్స్ కేరళలో విత్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉంది సాయి గారు. వాళ్ళ నడిమిట్లో పెద్ద గొడవ, వీళ్ళు వాళ్ళకి పడరు, వీళ్ళని చర్చ్లో సెమెట్రీలో బరియల్ చేయనియరు. సుప్రీంకోర్టులో చాలా పాత కేసు ఉండే, జేకోబైట్ వర్సెస్ మార్థోమా, వాళ్ళ ఒక పాత కేసు ఉండే అక్కడ, అది సెటిల్ అయ్యాయి సుప్రీంకోర్టులో. సో క్రిస్టియన్ ఓట్స్ కోసం కాంగ్రెస్ ఎంత కష్టపడుతున్నారో అంత కష్టపడడం వాళ్ళకి ముస్లిమ్స్తో లేదు. వాళ్ళు సో అదే అన్నారు, కాంగ్రెస్ ఇస్ మోర్ కమ్యూనల్ దాన్ ఐయుఎంఎల్ అన్నమాట. సో అది వాళ్ళ మీరు ఎప్పుడు ఇవాళ దాకా ఐయుఎంఎల్ లీడర్ ఎవరైనా ఏదైనా ఇన్ఫ్లమేటరీ స్పీచ్ చేయడమో లేకుంటే ఇంకేమైనా చెప్పడం లేదు. వాళ్ళకి చాలా పెద్ద టెన్షన్ ఉంది సాయి గారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎస్డిపిఐ, మనందరూ తెలిసిందే, పిఎఫ్ఐ వాళ్ళ బ్యాండ్, పిఎఫ్ఐ దట్ ఈస్ టెర్రర్ గ్రూప్గా బ్యాన్ చేసిన పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్ ఎస్డిపిఐ. చాలామంది అడగొచ్చు బహుశా సురేష్ గారు, ఇది బ్యాన్ చేసినప్పుడు ఒక పార్టీని వాళ్ళ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుస్తుందని. దట్ హ్యాపెన్స్ సాయి గారు. పొలిటికల్ పార్టీని బ్యాన్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. అది ఎలక్షన్ కమిషన్ చేయొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేయలేరు అది. ఎనీవే ఎస్డిపిఐ ఏం చేశారంటే సాయి గారు, వాళ్ళు మన కట్టర్ ముస్లిం అంటారు చూడండి, దే వెంట్ ఇన్ దాట్ వే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నార్దర్న్ కేరళ నుంచి షిమోగా వైపు, దక్షిణ కర్ణాటక అంటే మ్యాంగ్లూర్ కానీ, ఉడుపి, అక్కడి నుంచి కొడగు దాకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు మైసూర్ దాకా వెళ్ళింది సాయి గారు. వాళ్ళు కంప్లీట్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చేస్తున్నారు. కేరళ నుంచి చాలా మంది వెళ్ళి సెటిల్ అయ్యారు అక్కడ. సో ఇఫ్ యూ గో టు కొడగు, నేను కొడగు ఒక 10-15 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీకు ఒకటో రెండో మస్జిద్లు కనిపిస్తాయి, చాలా తక్కువ. ఇప్పుడు సాయి గారు కంప్లీట్ ప్రొఫైల్ ఇస్ చేంజ్డ్. అది మెయిన్ రీజన్ కేరళలో వై నార్దర్న్ కేరళ హెస్ టుడే బికమ్ కంప్లీట్లీ ఇస్లామైజ్డ్. ఓకే, కానీ ద డిఫరెన్స్ ఇస్ సింపుల్. ఇస్లామైజ్డ్ అన్నప్పుడు కూడా ఎస్ వాళ్ళ దాంట్లో హార్డ్ కోర్ ఎలిమెంట్స్ అనేది
ఈ ఎస్డిపిఐలో ఉంది. దాన్ని ఒపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఐయుఎంఎల్ వాళ్ళు. చాలా పెద్ద బ్యాటిల్ జరుగుతుంది సాయి గారు. మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని దీని గురించి ఎక్కువ పట్టు లేదు మనకి చాలామందికి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నార్దర్న్ కేరళ? ఎందుకంటే మనకు తెలుసు పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఒకటి మనం చూసాం బీహార్లో సీజ్ చేసినప్పుడు, బై 2047 వీ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ కేరళ అని చెప్పి ఒక ఇండియా అని చెప్పారు. దాంట్లో మోస్ట్లీ కేరళ ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ మాప్లా రెవల్యూషన్ స్టార్టెడ్. మనకు తెలిసిందే వేలాది మంది హిందువుల్ని చంపిన మాప్లా రెవల్యూషన్ స్టార్ట్ చేసింది ఈ కేరళ నుంచి. ఎక్కడో క్యాలిఫేట్లో జరిగిన ఒక గొడవ, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్ లాస్ట్ హిందువుల మీద వచ్చి పడ్డారు. అది సపోర్ట్ చేసిన ఎవరు? ముస్లిమ్స్ సపోర్ట్ చేసిన ఆ టైంలో హిందువులు చనిపోతే కూడా ప్రాబ్లం లేదు అని చనిపోయిన మనిషి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎనీవే దట్స్ అ సెపరేట్ స్టోరీ బై ఇట్సెల్ఫ్. అది వేరే స్టోరీ. కరెక్టే. షాకింగ్. ఐ మీన్ హిందువులు చనిపోతే కూడా పోనీయండి, ఏం చేయాలి, వీ హ్యావ్ టు సఫర్ అని చెప్పిన మనిషి. యాక్చువల్లీ అదో పెద్ద స్ట్రాటజిక్ బ్లండర్. ఖిలాఫత్ ని సపోర్ట్ చేయడము, తర్వాత ముస్లిం లీగ్ రైజ్ అవడానికి అది కారణమైంది. సో ఈవెన్ అంబేద్కర్ గారు అందరూ వ్యతిరేకించారు కూడా. అది ఇప్పుడు మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదంటే కూడా మోహన్ దాస్ కరమ్చంద్ అంబేద్కర్ గారు ఎక్స్టెన్సివ్ గా రాశారు. ఎస్ సాయి గారు, అంబేద్కర్ గారు ఎక్స్టెన్సివ్ గా రాశారు దాని గురించి. సో మనం పాలిటిక్స్, కేరళ పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు యూడిఎఫ్, ఇంకోవైపు ఎల్డిఎఫ్. సాయి గారు అక్కడ వన్ టైం ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎల్డిఎఫ్ తో ఉండే, ఆలోచించు. దేవర్ విత్ ఎల్డిఎఫ్, కానీ అది ఒకటో రెండో టర్మ్స్ ఉండే. దాని తర్వాత వాళ్ళు తిరిగి కాంగ్రెస్కి వచ్చేసారు, అంటే యూడిఎఫ్కి వచ్చేసారు. ఒక న్యాచురల్ పార్ట్నర్ యూడిఎఫ్. సో కేరళలో మీకు కాంగ్రెస్ యాక్చువల్లీ దీంట్లో కీలక పాత్ర ఆజాద్ ఉంటుంది సార్, గులాం నబీ ఆజాద్. హీ వాజ్ ద వన్ హూ కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ ని కలపగలిగాడు అనమాట. దాని మీద ఆయన ఆటోబయోగ్రఫీలో మంచి స్టోరీ ఉంటుంది యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ మీరు బిలీవ్ చేయరు, నేను అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆజాద్ అంటే గుర్తొచ్చింది సడన్ గా. గులాం నబీ ఆజాద్ కావచ్చు, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వేరు, ఉమన్ చాండీ లాంటి వాళ్ళు సీనియర్స్ వీళ్ళంతా కదా. అచ్యుతానందన్ అంటే ఇటువైపు. బట్ ఉమన్ చాండీ అయితే సీనియర్ లీడర్ కాంగ్రెస్ కు సంబంధించి కదా. నా పాయింట్ ఏంటంటే కేరళ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ అనగానే ఈ రోజు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్, అంతకు ముందున్న స్టాల్ వార్డ్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఒక డిఫరెంట్ బ్యాచ్ ఉంది. అందులో కేసీ వేణుగోపాల్ మెయిన్ వ్యక్తి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి సంబంధించి పవర్ఫుల్ మ్యాన్ కేసీ వేణుగోపాల్ అని చెప్తారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులైనా కానీ కేసీ వేణుగోపాల్, లైక్ బీజేపీలో అమిత్ షా ఎలాగో ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అలాగా అన్నట్టుగా చూస్తారు. నిజానికి కేసీ వేణుగోపాల్ కి కేరళలో ఎటువంటి స్థానం ఉంది? కేరళ ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం కాబట్టి, ఇప్పుడు మీరు కూడా ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి, కేసీ వేణుగోపాల్ పాత్ర ఏమైనా ఉంటుందా? సాయి గారు, కేసీ వేణుగోపాల్కి కేరళలో ఓకే, ఆయన ఒక ఎంపీ అని చెప్పొచ్చు ఆలప్పుడ నుంచి, దట్స్ ఆల్. ఆయనకి కేరళ పాలిటిక్స్లో ఎక్కువ పట్టు లేదు. యూఆర్ కరెక్ట్ ఇన్ దట్ పాయింట్. ఆయన దానికోసం ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. మీరు అమిత్ షా అని చెప్పారు, నేను అమిత్ షా కన్నా ఇంకొక పేరు తీసుకుంటాను, దట్ వాజ్ అహ్మద్ పటేల్. అహ్మద్ పటేల్ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ టైం నుంచి ఎంత ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేశారు. ఒక చైర్ వేసుకొని ఆయన బయట ఉంటారు, అండ్ వాళ్ళ క్యాబిన్ బయట ఉంటారు. మిస్టర్ 10% అని చెప్పి మన అహ్మద్ పటేల్ గారికి ఒక పేరు ఉండే. అంటే ఎవరు కలవడానికి ఎంపీలు చెప్పేవాడు ఇదివరకు అంతా కూడా. తెలంగాణ ఉద్యమం టైంలో వాటిల్లో తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు ఎంపీలు చెప్పేవాళ్ళు. అరే వెనకాల ఆఫ్ స్క్రీన్ చెప్పే ముచ్చట్లు ఏంటంటే, సోనియా గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవడం కంటే అహ్మద్ పటేల్ ని ప్రసన్నం చేసుకుంటే చాలు, అసలు చాలా విషయాలు మారిపోతాయి. సో ఫస్ట్ అహ్మద్ పటేల్ ని కాకాబట్టడం కోసం అటు సీమాంధ్ర ఎంపీలు, ఇటు తెలంగాణ ఎంపీలు పనిచేసేవాళ్ళు చాలా వరకు. సో గుడ్ బుక్స్ లో ఉండడం కోసం కానీ వీటి కోసం కానీ. పొలిటికల్ అపాయింట్మెంట్స్ నుంచి క్యాండిడేట్ సెలెక్షన్ వరకు అహ్మద్ పటేల్ చేతిలో ఉండే సాయి గారు మొత్తం. ఓకే, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇప్పుడు కేసీ వేణుగోపాల్ దగ్గర లేదు. ఎందుకంటే చాలా మటుకు ఫ్యామిలీ డిసిషన్ తీసుకుంటారు. కానీ ఫైనల్ డీటెయిల్ ఇప్పుడు కేరళ ఎలక్షన్లో ఒక 3 నుంచి 4 మంది, మాక్సిమం 6 మంది అని చెప్పొచ్చు సాయి గారు, ఆర్ కేసీ వేణుగోపాల్ క్యాండిడేట్స్ కేరళలో అసెంబ్లీ. ఆయన చెప్పిన పేర్లు తీసుకున్నారు అంతే. దానికోసం అక్కడ పెద్ద గొడవ సాయి గారు, దానికోసం కూడా అక్కడ ఆయన రానియర్. అసలు మీరు కేసీ వేణుగోపాల్ని చూడండి, క్యాంపెయిన్లో అప్పుడప్పుడు కనిపించారు, కానీ ఒక సీఎం క్యాండిడేట్ అని కూడా ఆయనకు పేరు లేదు అక్కడ. ఆయనకు అంత పట్టు లేదు అక్కడ, ఆయన రానియర్ కూడా. ఎంత మనం వీ షుడ్ రిమెంబర్, మన దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో ఒక టైంలో మనకు అందరు తెలిసిందే.
సోనియా గాంధీ మాటలు కూడా ఆయన పట్టించుకోకపోతుండే. కేరళలో కే కరుణాకరన్ వాజ్ సచ్ పర్సన్ సాయి గారు. వెరీ పవర్ఫుల్ అట్ దిస్ టైం. ఆయన చెప్పిన మాటే వేదవాక్యం అక్కడన్నమాట. ఎవ్వరు ఆయన వ్యతిరేకించరు. కానీ ఆ కే కరుణాకరన్ని గద్దె దింపడానికే ఇస్రో కేసు తీసుకొచ్చారు. మనందరికి తెలిసింది అది. జస్ట్ టు బ్రింగ్ హిమ్ డౌన్ అన్నమాట. బికాస్ దే కుడ్ నాట్ కరెక్ట్ అబ్సల్యూట్ నంబర్ 1 ఉండే కే కరుణాకరన్. అంటే ఏంటి సార్ ప్లీజ్ ఒకసారి కొంచెం సారీ మనం డీవియేట్ అయినా పర్వాలేదు, బట్ దాని గురించి తెలుసుకోవాలి వాళ్ళ ప్రేక్షకులకు. ఇక నమ్మినారాయణ గారిని కే కరుణాకరన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నమ్మినారాయణ గారిని అరెస్ట్ చేసింది. ఆ కాన్స్పిరసీ అంతా కుక్ అయింది కదా ఆ టైంలోనే. అంటే నేనేమనుకుంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది జరిగిందేమో అనే ఒక అభిప్రాయం అందరికీ ఉంది. కానీ కే కరుణాకర్ ని దించడం కోసమని మీరు అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అది ఏమైందంటే సాయి గారు, అది జరిగిన కేసులో మీకు తెలిసిందే, దేవర్ 2 మాల్డీవియన్ ఉమెన్, మాల్డీవ్స్ నుంచి 2 మహిళలు కేరళలో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఒక ఆమెదైతే వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో కేరళ పోలీసులో ఉన్న కొంతమంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఒక మహిళని పికప్ చేసుకున్నారు. పికప్ చేసి ఆమెని సెక్షువల్లీ హెరాస్ చేశారు ఆమె. అది జరిగింది. అది న్యాచురల్లీ కే కరుణాకరన్ హోమ్ మినిస్టర్ అండ్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఉండే. సో ఆయన దాని కింద వచ్చిందన్నమాట. ఇది పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత అప్పుడు కేరళ పోలీస్ ఏం చేశారంటే దీని నుంచి బయటపడడానికి మేము ఈ మహిళల్ని స్పైయింగ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పి, వీసా కేసు కాదు, పాస్పోర్ట్ కేసు కాదు, స్పైయింగ్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పి ఒక ఫేక్ కేసు తయారు చేశారు. అదే ఇస్రో స్పైయింగ్ కేసు. దాంట్లోనే నంబి నారాయణ్ గారు అండ్ వన్ ఆఫ్ హిస్ కొలీగ్స్ వేర్ అరెస్టెడ్ ఇన్ దట్ కేసు. అది మొత్తం ఫేక్ కేసు ఉండే సాయి గారు. సో ఫైనల్ ఏమొచ్చిందంటే ఈ పేరంతా చెడ్డ పేరంతా వచ్చిన తర్వాత ఎవరినైనా ఒక బలీకా బక్రా చేద్దామని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఎస్పెషలీ సోనియా గాంధీ దీని వెనక ఉన్న పెద్ద ఒక కుట్ర మనకు అందరు తెలిసిందే. దిస్ వాజ్ బేసిక్లీ ఒక సిఐఏ ప్లాన్ ఉండే సాయి గారు. ఇది మన అందరు తెలిసింది. క్రయోజెనిక్ ఇంజిన్ గురించి పెద్ద ఒక కాంట్రవర్సీ ఉంటుంది. రష్యా దగ్గర నుంచి క్రయోజెనిక్ ఇంజిన్ కొనడానికి వెళ్ళినప్పుడు మనని కొననీయలేదు, యుఎస్ కొనకూడదని చెప్పారు. వీ విల్ గివ్ యూ క్రయోజెనిక్, డోంట్ బై ఫ్రమ్ రష్యా అంటే మనం రష్యా దగ్గర నుంచి 2 ఇంజిన్లు తీసుకున్నాం. దాని తర్వాత దాని డిజైన్స్ అండ్ 3వది 4వది 5వది ఇంజిన్ ఇండియాలో తయారు చేస్తాను. దాని లీడర్ ఉండే నంబి నారాయణ్ గారు, ద ప్రాజెక్ట్ లీడర్. అండ్ హీ వాజ్ వర్కింగ్ అండర్ అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆ టైం. ఈ పోలీస్ యాక్షన్లోనే చాలా మటుకు కరుణాకరన్ మీద పెద్ద ఆరోపణ వచ్చింది. ఈయన చేపించాడు దాన్ని, ఈయన కావాలని చెప్పి మహిళల్ని హెరాస్ చేశారు, అరెస్ట్ చేశారు, రేప్ చేపించారు వాళ్ళని అని చెప్పి కే కరుణాకరన్ గారిని గద్దె దింపారు సాయి గారు. ఇదొక పెద్ద స్టోరీ ఉండే కేరళలో. బికాస్ హీ హడ్ బికమ్ టూ పవర్ఫుల్. ఆయన ఎవరు మాట పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ హైకమాండ్. ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ రాజశేఖర్ రెడ్డి గారు రోల్ ఉండే. తర్వాత హెలికాప్టర్ క్రాష్ జరిగిన తర్వాత చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చింది. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, రాజశేఖర్ రెడ్డి గారు ఎవరిని పట్టించుకోలేదు, దానికోసం ఆయన డెడ్ బాడీ కూడా చూడండి ఎవరు పెద్ద లీడర్ కాంగ్రెస్ లీడర్ ఎవరు రాలేదు ఢిల్లీ నుంచి అని చాలా ఉండే స్టోరీ. సో జస్ట్ గివ్ ఎ బ్రీఫ్. ఇన్ఫాక్ట్ కరుణాకరన్ని దింపడానికి 2-3 ఉండే కేసెస్ సాయి గారు. దేర్ వాజ్ ద రాజన్ కేస్, స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ఐసి, దట్ టైమ్ ఇట్ వాజ్ ఆర్ఈసి క్యాలికెట్. అక్కడ ఉన్న బ్రిలియంట్ స్టూడెంట్ రాజన్ని ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేసి ఆయన టార్చర్ చేసి చంపారు. జయరాం పడిక్కల్ అని చెప్పి హీ వాజ్ దెన్ వెరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన కరుణాకరన్ రైట్ హ్యాండ్ మ్యాన్ ఉండే. అక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ జరిగింది కరుణాకరన్ని గద్దె దింపడానికి. సో కేరళ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ సాయి గారు. ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. కానీ మేము చెప్పేది మనకు వీఆర్ స్టేయింగ్ సో ఫార్ అవే, ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి ఇది అర్థం కాదు. కేరళలో నంబర్ ఆఫ్ ఫ్యాక్షన్స్ సాయి గారు విత్ ఇన్ కాంగ్రెస్. ఒఫిషియల్ ఫ్యాక్షన్స్ మీరు అనుకుంటారు, అన్అఫిషియల్ కాదు. కేరళలో ఐ ఉంది, కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ కే, కరుణాకరన్ గ్రూప్ ఒకటి, దెన్ మిగతా గ్రూప్ 3 గ్రూప్స్ ఉన్నాయి కేరళలో. ఈ 5 గ్రూపులు కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా ఫార్మర్ పిసిసి చీఫ్ కె సుధాకరన్ ఆయన్ని పోటీ చేయనీయలేదు ఈసారి. ఆలోచించండి, ఈ వాజ్ ఫార్మర్ పిసిసి చీఫ్ అండ్ దట్ టు ఫ్రమ్ కన్నూర్. అది కన్నూర్ అనగానే లెఫ్ట్ స్ట్రాంగ్ హోల్డ్ సాయి గారు. ఈయన అదే స్ట్రాంగ్ హోల్డ్ నుంచి ఎన్నోసార్లు గెలుచుకుంటూ వస్తున్న మనిషిని వీళ్ళు రానియలేదు కాంగ్రెస్ వాళ్ళు. సో కేరళలో ఉన్న పాలిటిక్స్ అంటే ఉమ్మన్ చాండి గారు లేరు ఇప్పుడు, ఏకే ఆంటనీ గారు ఉన్నారు బట్ ఈజ్ అవుట్ ఆఫ్ యాక్షన్. విఎస్ అచ్యుతానందన్ ఎల్డిఎఫ్ నుంచి ఆయన పోయారు, పినరాయి విజయన్ ఒక్కరే మిగిలారు. సో కాంగ్రెస్ వైపు నుంచి లీడర్షిప్కి ఇప్పుడు చాలా పెద్దగా పోటీ నడుస్తుంది. దాంట్లో లీడింగ్ పర్సన్ ఈజ్ విడి సతీశన్, హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ లైక్లీ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అన్న. సో కేరళ పాలిటిక్స్లో నేను చెప్తాను సాయి గారు, ద మోస్ట్ కమ్యూనల్ పాలిటిక్స్ దేశంలో ఉంటే అది కేరళలో. కానీ అందరూ కేరళలో ఉన్న అన్ని పార్టీలు ఎవరిని అంటారంటే బీజేపీని కమ్యూనల్ అంటారు. బీజేపీ ఈజ్ అ కమ్యూనల్ పార్టీ. ఇన్ఫాక్ట్ మోదీ గారు చాలా మంచి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నిన్న. సారీ ఐఎమ్ డైగ్రెసింగ్ అ బిట్.
ఆయన ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, సిపిఎం ఇస్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ, బీజేపీ. సిపిఎం ఏమంటారు, కాంగ్రెస్ ఇస్ ద బి టీమ్ ఆఫ్ బీజేపీ అంటారు. మోదీ గారు మొన్న వచ్చారు, నేను అగ్రీ చేస్తున్నాను, ఇదంతా చాలా మంచి థియరీ ఇది, దట్ ఓన్లీ మీన్స్ దట్ బీజేపీ ఇస్ ఏ టీమ్ ఇన్ కేరళ అని చెప్పేసి. సో సో ఇది ఒక లాజిక్ వచ్చిందండి. సో ఈ 15% ఓట్ పర్సెంటేజ్ సాయి గారు, నేను ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్ అగైన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్జిన్ కేరళలో గెలిచే మార్జిన్, ఓడిపోయే మార్జిన్ 2000 నుంచి 3000 ఓట్లు ఉంటుంది సాయి గారు, అంతే. సో ఈ మీరు 15% తీసుకెళ్ళిపోతే దిస్ విన్నింగ్ లూజింగ్ మార్జిన్ ఆఫ్ 2 to 3%, అది మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి పోతుంది, దాని మీద ఉంటుంది. దానికోసం కేరళలో బీజేపీ కెన్ విన్ ఓన్లీ ఇన్ 2 or 3 ప్లేసెస్. ఒకటి కాసర్గోడ్ వైపు, విచ్ ఇస్ నార్దర్న్ కేరళ బార్డరింగ్ కర్ణాటక. ఓకే, నెక్స్ట్ ఇస్ పాలక్కాడ్, విచ్ ఇస్ బార్డరింగ్ తమిళనాడు, వెరీ స్ట్రాంగ్ బ్రాహ్మిన్ హిందూ ఓట్ బ్యాంక్ అక్కడ. లాస్ట్లో ఆఫ్ కోర్స్ త్రిశూర్లో ఒక ఛాన్స్ ఉంది, మా ఊరు త్రిశూర్లో బీజేపీకి, బికాస్ సురేష్ గోపి హెడ్ వన్ ఫ్రమ్ దేర్. అండ్ ఈసారి పద్మజ వేణుగోపాల్, దాట్ ఇస్ అనదర్ ఐరనీ ఆఫ్ ఇట్ సాయి గారు. పద్మజ వేణుగోపాల్ ఇస్ ద డాటర్ ఆఫ్ కే కరుణాకరన్. ఆమె బీజేపీలో చేరింది కొన్ని సంవత్సరాల ముందు. షీ ఈజ్ ద క్యాండిడేట్ ఫ్రమ్ త్రిశూర్. ఆలోచించండి, సో కేరళలో ఉన్న 2 ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ పిల్లలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఏకే ఆంటనీ కొడుకు ఈజ్ ఇన్ బీజేపీ, కే కరుణాకరన్ కూతురు షీఈ్ ఇన్ బీజేపీ. సో ఆ మలుపు తిరిగింది కేరళలో. ఇంకా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ ట్రివాండ్రంలో 2 కాన్స్టిట్యున్సీస్ ఉంది, ఒకటి ట్రివాండ్రం సిటీ అండ్ అదర్ వన్ ఇస్ నేమం, అదొక సబర్బ్ అనమాట ట్రివాండ్రం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. సో 4 సీట్లు ఈసారి గెలవచ్చు అని చెప్పి ఈవెన్ ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలు కూడా చాలా క్లియర్గా అదే కనిపిస్తుంది సార్. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడాలి సార్. అస్సాంలో ఎటువంటి పరిస్థితి ఉంది సార్? లాస్ట్ మూమెంట్ లో హిమంత బిశ్వ శర్మ వైఫ్ పాస్పోర్ట్స్ అని, ఫేక్ పాస్పోర్ట్స్ ని చూపించి ఒక డ్రామా ఎందుకు క్రియేట్ చేశారు అసలు? పవన్ ఖేడా చేసినటువంటి స్టేట్మెంట్లు, వెంటనే పోలీసులను పంపించడము, ఆయన తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అవడము, ఈ డ్రామా అంతా ఎందుకు? లాస్ట్ మూమెంట్ లో ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం కోసం గౌరవ్ గొగోయ్ భార్యకి సంబంధించినటువంటి పాకిస్తాన్ లింక్ల గురించి పెద్దగా చర్చ జరిగిన టైంలో, సో సడన్ గా లేదు హిమంత బిశ్వ శర్మ వైఫ్ కూడా 3 పాస్పోర్ట్ కలిగి ఉంది అనగానే ఇమీడియట్ గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావించిందా? కానీ అది బూమరాంగ్ అయినట్టుగానే ఉంది. సో మీరేమంటారు, ఏం జరిగింది చెప్తారు? సాయి గారు, మన అందరు తెలిసిందే, కాంగ్రెస్ కి హిమంత బిశ్వ శర్మ అంటే బీజేపీ కన్నా ఎక్కువ కోపం ఉంది వాళ్ళకి. బీజేపీ ఓకే అస్సాంలో, కానీ హిమంత బిశ్వ శర్మ అనగానే వాళ్ళకి ఏం చెప్తారు, రెడ్ ర్యాక్ టు ద బుల్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే ఆయన ఒకటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నార్త్ ఈస్ట్లో బీజేపీకి ఒక పట్టిచ్చిన మనిషి హిమంత బిశ్వ శర్మ, మనందరూ తెలిసింది. బిఫోర్ దట్ బీజేపీ వాస్ నథింగ్ ఇన్ నార్త్ ఈస్ట్. టిఎస్ సాంగ్మా ఉన్న టైంలో అదంతా సెపరేట్ ఉండే, కానీ ఎక్కువ పట్టు లేకుండే బీజేపీకి. త్రిపురాలో తర్వాత బీజేపీ గెలిచారు ఆన్ దర్ ఓన్. దట్ ఇస్ ద ఓన్లీ స్టేట్ వేర్ బీజేపీ కెన్ కరెక్ట్లీ అండ్ లీగలీ క్లెయిమ్ దట్ వాళ్ళు వచ్చారు. కానీ హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత అస్సాంలో చూడండి సాయి గారు, కంప్లీట్లీ బీజేపీ వైపు వచ్చేసారు ఎంటైర్ ఎలక్టరేట్. ఎట్లా తీసుకొచ్చారు ఆయన? ఎందుకంటే అక్కడ మనకు అందరు తెలిసింది, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చేసిన ప్రఫుల్ల కుమార్ మహంతా టైం నుంచి అక్కడ పెద్ద గొడవ జరిగింది అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి. ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో నాట్ జస్ట్ ముస్లిమ్స్, ఈవెన్ హిందూస్ వ్యతిరేకంగా కూడా అక్కడ ప్రొటెస్ట్ జరిగింది. మనకు తెలిసిందే నెల్లీ మ్యాసకర్, వెరీ బిగ్ మ్యాసకర్, చాలా మంది చనిపోయారు, వేలాది మంది చనిపోయారు. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు. సో అస్సాంలో ఒక చెక్కర్డ్ హిస్టరీ అని చెప్పొచ్చు మనకి. కానీ బీజేపీకి అస్సాంలో అంత పెద్ద పట్టు ఎప్పుడు లేకుండే. ఒకటి, వాళ్ళకి అక్కడి నుంచి దే వాజ్ నెవర్ ఎ టాల్ లీడర్ బీజేపీకి. సేమ్ ప్రాబ్లం లైక్ బీహార్ సాయి గారు, ఒక లీడర్ లేరు అస్సాంలో. ఆ టైంలోనే కుక్క బిస్కెట్ అనిపించి హిమంత బిశ్వ శర్మని బీజేపీకి పంపించిన మనిషి రాహుల్ గాంధీ. యాక్చువల్లీ రాహుల్ గాంధీకి బీజేపీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సాయి గారు, ఎందుకంటే ఇట్లాంటి చాలా పని చేసిండు ఆయన బీజేపీ కోసం. సో హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాతనే బీజేపీని, ఎందుకంటే మన అందరూ తెలుసు హిమంత బిశ్వ శర్మ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ ఉండే అంటే, ఆయనకి గౌరవ్ గొగోయ్ వాళ్ళ ఫాదర్ తరుణ్ గొగోయ్కి ఎప్పుడు పడదు, వీళ్ళిద్దరు నడిమిట్లో ఎప్పుడు గొడవ ఉండే. అది డిస్కస్ చేయడానికే ఆ రోజు రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళినప్పుడు హిమంత బిశ్వ శర్మకి కుక్క బిస్కెట్ తినిపించాడు రాహుల్ గాంధీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అస్సాం పాలిటిక్స్లో చాలా ఇద్దరు టాల్ లీడర్స్ వీళ్ళిద్దరు. మీరు తర్వాత చెప్పొచ్చు కావాలంటే బీజేపీ వైపు నుంచి సర్బానంద సోనోవాల్ ఉన్నారు కదంటే, దట్ ఇస్, బట్ హీ వాజ్ నాట్ ఎ మేజర్ ప్లేయర్ అన్నమాట. కానీ బీజేపీ వైపు నుంచి హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా మట్టుకు ఏం చెప్తారు, ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అయిపోయింది సార్. వాళ్ళకి ఎట్లయినా ఈయనని, బీజేపీ పోతే పోయింది, గెలిస్తే ప్రాబ్లం లేదు, కానీ హిమంత బిశ్వ శర్మ గెలవకూడదు, ఆయన ఓడించాలి.
దానికోసం ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు ఇప్పుడు ఎలిజబెత్ గురించి మీరు చెప్పారు. ఎలిజబెత్ గొగోయ్ పాకిస్తాన్లో పనిచేశారు, పాకిస్తాన్లో ఉన్న ఒక ఎన్జిఓ కోసం పనిచేశారు. ఆ ఎన్జిఓకి పాకిస్తాన్ ఆర్మీకి లింక్ ఉంది, ఐఎస్ఐకి లింక్ ఉంది, అన్నీ మనకు తెలిసిందే. అండ్ ఈవెన్ గౌరవ్ గొగోయ్ ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇండియా నుంచి వాఘా బార్డర్ నుంచి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇన్ఫార్మ్ చేయకుండా యాజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆయన పాకిస్తాన్కి వెళ్ళారు, అక్కడ ఒక నెలపాటు ఉన్నారు. ఇదన్నీ ఎంక్వైరీలో బయటకు వచ్చింది సాయి గారు, మన జరిగిన అస్సాం పోలీస్ ఎంక్వైరీ అదంతా బయటకు వచ్చింది. సో దాన్ని తిప్పడానికి చేసిన పని ఈ పర్టికులర్ వన్. కానీ అనుకుంటా నేను కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళేమంటున్నారంటే ఈ పవన్ ఖేరా చేసిన పనికి ఆయన సొంతంగా చేశాడు, మాకు దాంతో సంబంధం లేదంటున్నారు. మేబీ దట్ ఇస్ ద వే ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా తెలిసిపోయింది బేసిక్ మిస్టేక్స్ దాంట్లో. ఆ పాస్పోర్ట్లో మిసెస్ శర్మ గారి పేరు తప్పుగా రాశారు, SARMA అని రాశారు, SHA కాదు SAR. దెన్ ఒక చోట్ల SAR రాశారు, 2 చోట్ల 2 పేర్లు ఉన్నాయి. అది కాకుండా ఈ పాస్పోర్ట్ పర్టికులర్ పాస్పోర్ట్ వాజ్ స్టోలన్ ఇన్ దుబాయ్లో ఎవరి దగ్గర నుంచో ఈ పాస్పోర్ట్ పోయిందనమాట. ఐ థింక్ ఇట్ ఇస్ ద పాకిస్తానీ గాయ్, ఆయన దగ్గర నుంచి పోయిన పాస్పోర్ట్ ఇది. ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు, నాకు ఈ పాస్పోర్ట్ పోయిందని. సో ఈ పాస్పోర్ట్ మీద ఒక ఫోటోషాప్ జాబ్ చేసి వీళ్ళు పాస్పోర్ట్ పేరు మార్చి ట్రై చేశారు పవన్ ఖేరా గారు. దాని తర్వాత మనకు తెలిసింది ఆయన వ్యతిరేకంగా కేసులు వచ్చినాయి. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ పారిపోయారు, ఎందుకంటే ఆమె హిజ్ వైఫ్ స్టేస్ ఇన్ హైదరాబాద్, కోట నీలిమ. సో ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేశారు నిన్న. ఆయనకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు, అంటే యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద గౌహాటీ హైకోర్ట్ అండ్ అప్లై ఫర్ అ రెగ్యులర్ బెయిల్ అన్నమాట. కానీ ఈ కేసులో సాయి గారు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒక హిట్ జాబ్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి ఒక హిట్ జాబ్ చేస్తున్నప్పుడు మీకు ప్రొఫెషనలిజం ఉండాలి. మీరు పని చేపిస్తున్న వాళ్ళు దే షుడ్ బి రియలీ గుడ్. దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ జరిగింది సాయి గారు, మీరు చూసుంటారు. సత్సంగ్ చాలక్ గారు మోదీ గారికి ఒక లెటర్ రాశారంట. దాంట్లో హిమంత బిశ్వ శర్మ గురించి, ఆయన యాంటీసిడెంట్స్ గురించి, ఆయన ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడు, గీస్పోర్టు వాళ్ళ వైఫ్ అని చెప్పేసి ఒక స్టోరీ రాసి అది మీడియాలో లీక్ చేశారు. ఇది కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని. కానీ ఆ లీక్ ఆఫ్ దట్ లెటర్ హ్యాపెన్ ఫ్రమ్ అస్సాం, నాట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు అది కేసు నడుస్తుంది సాయి గారు, ఎంక్వైరీ నడుస్తుంది. దాన్ని RSS వాళ్ళు ఒఫీషియల్గా ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇదన్నీ కరెక్ట్గా ఒక 4వ తారీఖు 6వ తారీఖు నడిమిట్లా చేశారు. ఇదంతా ఎలక్షన్ 9కి ఉండే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే చేశారు డెఫినెట్. కానీ ఇన్ఫ్లుయెన్స్ జరగలేదు. నాకు మటు వచ్చిన లాస్ట్ పోల్స్ కూడా చూస్తే హిమంత బిశ్వ శర్మ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ అస్సాం. అండ్ డెఫినెట్లీ ఆయన బీజేపీని 100 సీట్ దాకా తీసుకెళ్తారా లేదా తెలియదు, కానీ ఈజ్ కమింగ్ వెరీ క్లోజ్ టు ఇట్. అండ్ ఈ ఎంటైర్ హిట్ జాబ్లో పవన్ ఖేరా కానీ, జయరాం రమేష్ కానీ, సుప్రియా శర్నాథే కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళందరూ రీట్వీట్ చేశారు ఇది. నౌ దే ఆర్ ఇన్ ట్రబుల్. యాక్చువల్లీ లీగలీ మీరు ఒక ఏం చెప్తారు ఫేక్ డాక్యుమెంట్ని రీట్వీట్ చేస్తే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ లయబుల్ ఫర్ ఇట్. IT యాక్ట్ ప్రకారం ఇప్పుడు అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళకి. సో కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయి గారు, సింపుల్. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు గెట్ సమ్ ప్రొఫెషనల్స్, వాళ్ళ దగ్గర కనుక్కోండి మీరు ఈ మీడియాలో రిలీజ్ చేసే ముందు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ విత్ ద మీడియా బిహేవియర్ ఆల్సో సాయి గారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మన తెలుగు ఛానల్స్ కూడా నేను చెప్తుంటాను, వీళ్ళకి ప్రశ్నలు అడగడానికి తెలియదు అనుకోండి. ఈవెన్ ఢిల్లీలో ఉన్న ఛానల్స్ సాయి గారు, బేసిక్ థింగ్, ఆ పాస్పోర్ట్ 2 కాపీలు మీరు పెట్టుకుంటే యూ కెన్ మేక్అవుట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫార్జ్డ్. కానీ అంత బేసిక్ నాలెడ్జ్ కూడా మీడియాకి లేదంటే నెక్స్ట్ డే పబ్లిష్ కూడా చేశారు అన్ని మీడియా హౌసెస్. ఇట్లా ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు సింపుల్ లాజిక్, హిమంత బిశ్వ శర్మ వైఫ్ దొంగ పాస్పోర్ట్ లో లేదా సంథింగ్ 3 పాస్పోర్ట్లు కలిగి ఉంది అనేది ఇమీడియట్లీ జనాలు చూసేది, TRP వస్తుంది. సో ఫస్ట్ దాన్ని రన్ చేశారు అనుకోండి, TRP వస్తుంది. మీరు గల్గటియా యూనివర్సిటీ కూడా అట్లనే, మనకు గుర్తుంటే AI సమ్మిట్, అంత గొప్ప సమ్మిట్ జరుగుతూ ఉంటే గల్గటియా యూనివర్సిటీ వాడు ఒకటి ఏదో తప్పు చేస్తే మొత్తం రోజంతా దాని మీద నడిపారు. అది తప్పు అని చెప్తూనే నడిపారు, అది తప్పు 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 అని చెప్తూనే ఆ విజువల్సే నడుస్తాయి. ఈవెన్ రాహుల్ గాంధీ వీళ్ళు వాళ్ళని యూత్ వింగ్ సంబంధించిన వాళ్ళని బట్టలు షర్ట్ తీసేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే లేదు ఇది తప్పు అని చెప్తూనే ఆ విజువల్సే చూపిస్తారు. దిస్ ఈస్ వాట్ దే వాంట్. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ప్రచారం కావాలి కదా. అదే ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్లోనే TRP వస్తుంది. లక్కీలీ ఇప్పుడు లాస్ట్ 3-4 వారాల నుంచి మనకు కూడా ప్రాబ్లం ఉంది. మీరు కూడా చాలా ఛానల్స్ పోతున్నారు కాబట్టి నాకు తెలిసి మీకు అనుభవం ఉండి నాకు తెలిసి 2-3 ఏళ్ళకి వెళ్ళి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం కూడా అంటే ఏదైనా ఒక వీడియో చేసామనుకోండి, దాంట్లో ఉండే విషయాన్ని మాట్లాడడానికే మనం ప్రయత్నిస్తాం. కానీ ఏదైనా సరే ఒక సంచలనానికి సంబంధించినటువంటి థంబ్నెయిల్ పెడితేనే చూస్తారు.
ఇప్పుడు చూడాలి కాదు. కాబట్టి సంచలనం చెయ్యాలి దాన్ని. అట్లా అయిపోయింది ఈ వ్యవస్థ. కరెక్ట్ సార్. ఈ థంబ్‌నెయిల్ బ్యాటిల్ ఆఫ్ థంబ్‌నెయిల్స్ నడుస్తుంది ఇప్పుడు బేసిక్‌లీ. కరెక్ట్. నేను ఒక్కొక్కసారి చెప్పింది కాదు థంబ్‌నెయిల్ వచ్చేది. చాలా మంది కంప్లెయింట్ చేస్తారు నాకు. నా ప్రేక్షకులు నన్ను చూసే వాళ్ళు అంటారు, "సురేష్ గారు మీరు చెప్పింది ఒకటి, వాళ్ళు పెట్టింది ఒకటి" అంటారు. ఒకరోజు నేను హిందూయిజం గురించి మాట్లాడాను. హిందూయిజం ఏంటి? హిందూయిజం గురించి సపోర్ట్ చేసి మాట్లాడితే దాని థంబ్‌నెయిల్ ఏంటంటే సురేష్ గారు హిందువేనా అని చెప్పి పెట్టారు. అంతే. ఆలోచించండి. ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ టు వాట్ ఐ సెడ్ అన్నమాట. ఎనీవే హిమంత బిశ్వ శర్మ కేసులో సాయి గారు నార్త్ ఈస్ట్‌లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే తక్కువ ఈసారి నార్త్ ఈస్ట్‌లో అస్సాంలోనే ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ జరగలేదు. ఎస్ఆర్ జరిగింది. స్పెషల్ రివిజన్ జరిగింది. ఇంటెన్సివ్ అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ఆర్సీ నడుస్తుంది సుప్రీం కోర్ట్ సూపర్విజన్లో. సో ఈ ఎస్ఆర్లో అన్నిటికంటే తక్కువ ఐ థింక్ 6 లక్షలు 7 లక్షల మధ్యలో తీసేశారు సాయి గారు ఆసాం నుంచి. ఓకే. కంపేర్ దట్ 1 crore ఇన్ తమిళనాడు, ఆల్మోస్ట్ 1 కోటి మంది వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ 2 కోట్ల మంది గుజరాత్లో, 3 కోట్ల ప్లస్ మంది ఉత్తరప్రదేశ్లో తీసేస్తే అస్సాంలో ఓన్లీ 6 to 7 lakhs సాయి గారు. అక్కడే తెలిసిపోతుంది మన దేశంలో ఎన్ఆర్సీ ఎందుకు చేయాలని చెప్పేసి. ఎన్ఆర్సీ విల్ క్లీన్ అప్ యువర్ లిస్ట్ ఆటోమేటిక్లీ. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఇదైనా జరిగింది కదా. కానీ దీంట్లో కూడా చాలా మంది ఆల్మోస్ట్ ఇంకొక 10 నుంచి 12% మంది ఆర్ స్టిల్ ఇల్లీగల్ ఓటర్స్. ఇంకొక క్లీనప్ అవసరం. దానికి ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ అయ్యే నెక్స్ట్ ఎలక్షన్ 2029 లోక్సభ ఎలక్షన్ వచ్చే ముందు అట్లీస్ట్ దే షుడ్ క్లీనప్ ద డేటా. రెండవది ఇప్పుడు వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏమొస్తుందండి సాయి గారు, సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్లో మీరు డేటా పెడుతున్నప్పుడు ఆ సెన్సస్ డేటాని ఎలక్ట్రల్ డేటా ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మీకు చాలా మంది ఇక్కడ నుంచి కూడా బయటపడతారు సాయి గారు. బికాస్ సెన్సస్ అంత ఈజీ కాదు. అగైన్ ఇట్ ఈస్ మీరు పేరు ఇవ్వడము, మీ పేరు రాసుకోవడం కాదు. అక్కడ కూడా మీకు కంప్లీట్గా మీ అనాలిసిస్ చెక్ చేస్తారు. మూడవది ఆధార్ కార్డు గురించి సుప్రీంకోర్టులో మొన్న కూడా ఒక మెన్షన్ వచ్చింది. సేయింగ్ దట్ ఫేక్ ఆధార్ కార్డ్స్ దేశంలో ఆల్మోస్ట్ 15 నుంచి 20% దొంగ ఆధార్ కార్డులు తయారవుతున్న దేశంలో అని చెప్పేసి, విచ్ ఇస్ ట్రూ. కానీ దాన్ని కూడా క్లీనప్ చేయాల్సిన టైం వచ్చింది. మేబీ ద గవర్నమెంట్ విల్ హావ్ టు వర్కౌట్. కానీ అస్సాంలో హిమంత బిశ్వ శర్మ గారు లీడ్ చేసిన క్యాంపెయిన్, స్పెషలీ మియా, మాకు మియా ఓట్లు వద్దని చెప్పిన ఒకటే పార్టీ. బీజేపీ కూడా చెప్పారు సాయి గారు ఎప్పుడు, మాకు ముస్లిం ఓట్లు వద్దని బీజేపీ ఇవాళ దాకా చెప్పలేదు. కానీ అస్సాంలో హిమంత ఇస్ వెరీ వెరీ క్లియర్, ముజే మియా ఓట్ నెయ్ చెయ్యే. అస్సాంలో నార్త్ అస్సాంలో ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గారి పర్ఫ్యూమ్ అజ్మల్ గారు ఉంటారు ఆయన అక్కడ. పర్ఫ్యూమ్ అజ్మల్ గారి పార్టీ నుంచి తీసుకొచ్చిన ఓట్లు డెఫినెట్గా కాంగ్రెస్ వైపు నుంచి వెళ్ళిన ఓట్లే ఉంటుంది అది. అండ్ ఈసారి కూడా అస్సాంలో హిమంత బిశ్వ శర్మ విల్ లీడ్ బీజేపీ. కానీ సాయి గారు చూడండి, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ గౌరవ్ గొగోయ్ ఎంట పడతాడు ఆయన మళ్ళీ, దాంట్లో డౌట్ లేదు సాయి గారు. ఈ విల్ గో హోల్ హాగ్ అగేన్స్ట్ ఇట్. ఎస్ సార్. ఇక సార్ మీరు ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి ప్రస్తావించారు కాబట్టి ముఖ్యంగా బెంగాల్ ఎస్ఐఆర్ అనగానే ఇప్పుడు బెంగాల్ గురించి మనం మాట్లాడాల్సిందే. ఇప్పుడు బెంగాల్లో ఎవరెవరు వీళ్ళు డెరెక్ ఒబ్రాయన్ దగ్గర నుంచి ఎంపీలందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ ని కలవడము, కలిసిన తర్వాత మాకు 7 నిమిషాలే టైం ఇచ్చారు, గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ అన్నాడు. సో ఓవరాల్ గా మేము బయటకు వచ్చాము. పెద్ద డ్రామా మళ్ళీ నడుస్తుంది. అండ్ ఈవెన్ ఇంకోవైపు అక్కడ అమిత్ షా అయితే నిజంగా పూర్తి కాన్సన్ట్రేట్ చేసి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. పూర్తి ఫోకస్డ్ గా బెంగాల్ ఎలక్షన్స్ లో గెలిపించడమే లక్ష్యంగా అమిత్ షా అక్కడ తిష్ట వేసుకొని పనిచేస్తున్నాడు లిటరల్ లో మాట్లాడితే. సో కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అసలు నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉందా? గతంలో లాగానే దగ్గరకు వచ్చేసి ఆగిపోయే పరిస్థితి ఉంటుందా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రచారం చూస్తే? సాయి గారు, వెస్ట్ బెంగాల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి అక్కడ పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఆమె యొక్క ఫైటర్ ఇమేజ్ బిల్డప్ చేసుకుంది. నిన్న కూడా నేను ఒక ఆపెడ్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీని గురించి, ద వాకింగ్ దీదీ అని చెప్పేసి. ఆమె ఒక పాజిటివ్ నెగటివ్ కానీ ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంది. నేను ప్రజల కోసం పోరాడతాను. అది బీజేపీ వైపు నుంచి కనిపించట్లేదు సాయి గారు. ఒకటి, బీజేపీకి లీడర్ లేరు అక్కడ. అమిత్ షా గారు 15 రోజులు వెళ్ళి వెస్ట్ బెంగాల్లో కూర్చోవాల్సిందంటే తెలిసిపోతే అప్పుడే మీకు తెలిసిపోతుంది బీజేపీకి స్టేట్ లెవెల్ లీడర్షిప్. సువేందు అధికారి ఉండొచ్చు, దిలీప్ ఘోష్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ బీజేపీ వైపు నుంచి మమతా బెనర్జీని ట్యాకిల్ చేయడానికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీ బీజేపీలో లేదు ఎవరికి. అండ్ అమిత్ షా హెస్ టు టేక్ ఇట్. అండ్ ఈవెన్ మోదీ గారు కూడా ఇంత క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో మమతా బెనర్జీ ఈసారి జరిగే ఓట్ దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం సాయి గారు 126
సీట్స్ ఉన్నాయి సాయి గారు, చాలా క్రూషియల్గా మమతా బెనర్జీ కోసం. ఇది బేసిక్లీ కల్కటా, నార్త్ పర్గనాస్, 24 సౌత్ పర్గనాస్. ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్నాన్ని కలిసి 126 స్థానాలు ఉన్నాయి సార్. ఈ 125 స్థానాలే మమతా బెనర్జీకి ఆల్మోస్ట్ ఎవ్రీ టైం 70-80% సీట్లు ఇస్తున్నారు సార్. ఇది బేసిక్లీ ముస్లిం డామినేటెడ్ ఒకటి, భద్రలో ఓబీసీ, బీసీ కమ్యూనిటీ బెంగాల్లో, వీళ్ళిద్దరు కలిసి ఓటేస్తున్నారు. అదే మమతా బెనర్జీని ఎప్పుడు గెలిపిస్తారు. మనకు తెలిసిందే బీజేపీ 2011 ఎలక్షన్లో ఐ థింక్ వాళ్ళకి 1 సీట్ వచ్చింది సాయి గారు. దాని తర్వాత 2016లో వాళ్ళకు 70 సీట్లు ఎంత వచ్చింది. దాని తర్వాత ఈ లాస్ట్ టైం దే గాట్ 77 సీట్స్. మీరు బీజేపీ అసెండెన్సీ చూడండి సాయి గారు. అదే చూస్తున్నప్పుడు, అసెండెన్సీ చూస్తున్నప్పుడు మీరు డిసెండెన్సీ కూడా చూడాలి. ఎవరిది? సిపిఎం, కాంగ్రెస్, ఎస్పెషలీ సిపిఎం. ఒక టైంలో 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇవాళ 1 సీటు కూడా గెలవలేకపోతుందంటే వాళ్ళ సంగతి ఆలోచించండి సార్. ఇట్ హస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఎనీ స్టేట్, నెవర్. ఈవెన్ కర్ణాటకలో జేడీఎస్ని మీరు పక్కన పెడితే కూడా జేడీఎస్ ఇప్పుడు కూడా ఒక 5-6 సీట్లు గెలుస్తుంటున్నారు వాళ్ళు, ఎస్పెషలీ మాండ్యా ఏరియా, చుట్టుపక్కల ఏరియా. అది కూడా తగ్గింది అనుకోండి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి. ఎందుకంటే బీజేపీ అదే గేమ్ ఆడారు కర్ణాటకలో, ద గేమ్ దే ప్లేడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో బేసిక్లీ ఏం జరుగుతుందంటే బీజేపీ గ్రోత్ అంతా మీరు నార్త్ బెంగాల్లో చూస్తున్నారు సాయి గారు. దట్ ఈస్ బేసిక్లీ అలీపుర్ద్వార్, డార్జిలింగ్, విత్ నార్త్ బెంగాల్లో కంప్లీట్ ఏరియాస్ అంతా వాళ్ళు దే ఆర్ విన్నింగ్ ఫ్రమ్ దేర్ బీజేపీ. వాళ్ళకు వచ్చే 75 సీట్లు అక్కడి నుంచి వస్తుంది. బీజేపీ గ్రోత్ రావాలంటే ఈ కల్కటాని బ్రేక్ చేయాల్సి వస్తుంది. దానికోసం ఈసారి ఏం చేశారు సాయి గారు, మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ వాళ్ళు 74 మంది వాళ్ళ ఎమ్మెల్యేలని డ్రాప్ చేశారు. అండ్ దీస్ ఆర్ లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యేస్. వీళ్ళేదో ఒక ఎలక్షన్ కలిసి వెళ్ళలేదు, 2-3 సార్లు కలిసిన మనుషులు కూడా ఈసారి డ్రాప్ చేశారు. ఎందుకంటే మమతా బెనర్జీకి తెలిసిపోయింది ఆమె మీద కోపం ఉండకపోవచ్చు, కానీ పార్టీ వ్యతిరేకంగా చాలా కోపం ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటాం చూడండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ కేరళ, ద యాంటీ ఇన్కంబెన్సీ ఈజ్ అగేన్స్ట్ పినరాయి విజయన్. ఇన్ వెస్ట్ బెంగాల్ ద యాంటీ ఇన్కంబెన్సీ ఈజ్ అగేన్స్ట్ టీఎంసీ యాజ్ అ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కరప్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ లా అండ్ ఆర్డర్, అక్కడ జరిగే మర్డర్లు, అక్కడ జరిగే రేప్, దిస్ ఇస్ ఇంపాక్టింగ్ ద పార్టీ బిగ్ టైం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. ఈ పార్టే మమతా బెనర్జీకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో హిందువులు ఎక్కువ బయటపడ్డారు సాయి గారు. హిందూ ఓట్లు పోయినాయి ఎక్కువ, ఎస్పెషలీ మతువా కమ్యూనిటీ ఓట్స్ హూ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వకుండా ఉండడానికి కారణం బేసిక్లీ సిఐ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు కరెక్ట్ టైంలో. సో వాళ్ళకి ఆ కోపం కూడా ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు ఈసారి అది చూడాలి. లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్లో వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా ఓటేశారు, దానికోసం బీజేపీ సీట్స్ తగ్గింది వెస్ట్ బెంగాల్లో లాస్ట్. ఈసారి మమతా బెనర్జీకి ఈ 126 స్థానాలు, నేను చెప్పిన 120 స్థానాల్లో ఈవెన్ ఈ బీజేపీ ఈజ్ ఏబుల్ టు టేక్ అవే 40-50 సీట్స్ ఇక్కడి నుంచి. చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది సార్. అంత క్లోజ్ కాకపోవచ్చు కానీ స్టిల్ క్లోజ్. లాస్ట్ టైం బీజేపీకి వచ్చిన 77, ఈసారి 102 నుంచి 106 అని చెప్తున్నారు అన్ని సర్వేలు. మమతా బెనర్జీకి లాస్ట్ టైం 2015 వచ్చింది, అది తగ్గి ఇట్ విల్ కమ్ క్లోజర్ టు 160 అని చెప్తున్నారు. 294 స్థానాలు ఉన్నాయి సాయి గారు అక్కడ. అంటే మీకు కంఫర్టబుల్ మెజారిటీ రావాలంటే 145+ మీకు ఉండాలి, మీ సీట్లు ఉండాలి. అది వస్తుందో లేదో ఈసారి చూడాల్సింది. ఎందుకంటే చాలా మట్టుకు మమతా బెనర్జీ స్ట్రాటజీ, లాస్ట్ టైం బీజేపీ ఒక పెద్ద తప్పు చేశారు సాయి గారు. మమతా బెనర్జీని పర్సనలీ అటాక్ చేశారు. మీకు గుర్తుంటుంది మోదీ గారు క్యాంపెయిన్ కూడా, దీదీ ఓ దీదీ అని చెప్పి. మమతా బెనర్జీ అది ఒక పర్సనల్ వెండేటాగా, పర్సనల్ చూడండి నేను ఒక మహిళ, మహిళగా నన్ను అటాక్ చేస్తున్నా అని చెప్పారు. సో ఈసారి బీజేపీ ఏం చేశారు, వాళ్ళు అక్కడున్న టీఎంసీ వ్యతిరేకంగానే క్యాంపెయిన్ చేశారు, లా అండ్ ఆర్డర్ ఉన్న చేయమని. మమతా బెనర్జీ టాక్టిక్ చేంజ్ చేసింది ఇమీడియట్గా. బీజేపీ వస్తే మీకు ఫిష్ దొరకదు, మీకు మటన్ దొరకదు. బెంగాలీ అస్మిత ఏమైంది, బెంగాలీ వాళ్ళు ఉంటారు, బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారు. సీ ది చేంజ్ ఆఫ్ టాక్టిక్ సడన్లీ. మీరు ఇదే టాక్టిక్ మీరు తమిళనాడులో చూస్తారు సాయి గారు. స్టాలిన్ అంటూనే ఉంటారు, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు, యూపీ నుంచి వచ్చేవాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారు, రేపు డీలిమిటేషన్లో రేపు ఈ వీళ్ళ సీట్లు పెరిగిపోతుంది, హిందీ ఇంపోజిషన్ జరుగుతుంది. దట్ ఈస్ వై ఈసారి సాయి గారు మీరు వెస్ట్ బెంగాల్లో జరిగే ఎలక్షన్ ర్యాలీస్ చూడండి సాయి గారు, మోదీ గారు కానీ అమిత్ షా గారికి, కైలాష్ వర్గ ఇలాంటి చాలా మంది ఉండాలి, కైలాష్ వర్గవయ్య, చాలా లాస్ట్ మంత్ చాలా మంది బీజేపీ నేతలు అందరూ ఫ్రంట్ రోలో కూర్చుంటుండే ముందు పోయిన ఎలక్షన్లో. ఈసారి ఒక్కరిని కూడా కూర్చొని ఇవ్వట్లేదు. ద ఎంటైర్ ఫ్రంట్ రో ఇస్ ఫిల్డ్ విత్ బెంగాలీ లీడర్స్. అది చాలా మట్టుకు ఒక పెద్ద చేంజ్ బీజేపీ తీసుకొచ్చారు. కానీ బీజేపీకి ఇంకా ముందుకెళ్ళాలంటే డెఫినెట్గా కేరళ లైక్ వెస్ట్ బెంగాల్ అని చెప్పచ్చు. ఎందుకంటే కేరళలో కూడా ఈ ముస్లిం
కమ్యూనిటీ, ఐ మీన్ బెంగాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ అంత పెద్ద ఇష్యూ లేదు, కానీ ముస్లిం కమ్యూనిటీ కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే 30-40% ముస్లిమ్స్ ఉన్నారు సాయి గారు. అక్కడ బీజేపీ గెలవడం ఇంపాసిబుల్. మీకు ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటే అప్పుడు కూడా మీరు చెప్పొచ్చు కాంగ్రెస్ కొన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతారు. కాంగ్రెస్ చాలా వీక్ అయిపోయింది, ఒక్క సీటు కూడా గెలవరు వాళ్ళు, సిపిఎం లాగా. ఇట్లాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఆ కంప్లీట్ ముస్లిం ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఈసారి మనం చూసాం ఓవైసీ గారు దిగారు అక్కడ. సో ఓవైసీ గారు ఏమైనా ఓట్లు తీసుకెళ్తారా లైక్ బీహార్ అని ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు. ఓవైసీ వాళ్ళ పార్టీ 5-7% ఓట్లను తీసుకెళ్తే దెన్ ఎక్కడెక్కడ మైనారిటీ డామినేటెడ్ సీట్స్ ఉన్నాయో అక్కడ మమతా బెనర్జీకి పెద్ద ఒక ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది సాయి గారు. కానీ మిగతా ప్లేస్లో కాకపోవచ్చు, కానీ స్పెషలీ ఎక్కడెక్కడ ఏఐఎంఎం వాళ్ళ పార్టీ క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెడతారో, ఓవైసీ క్యాంపెయిన్ చేస్తారో, ఎందుకంటే ఇది లాస్ట్ ఫేజ్ సాయి గారు. ఓకే, 29 దాకా ఎలక్షన్స్ ఉంది ఇక్కడ. సో ద ఎంటైర్ ఎఫర్ట్ బీజేపీ వైపు నుంచి అండ్ ఈవెన్ ఓవైసీ వైపు నుంచి విల్ బీ మమతా బెనర్జీ పార్టీ ఓట్లు కట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ బీజేపీ వైపు నుంచి వాళ్ళ రెగ్యులర్ సీట్ని కూడా కాపాడుకోవాలి. మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్, బీజేపీ వాళ్ళ పార్టీ వర్కర్స్ని చూసుకోవాలి సాయి గారు. అది ఎలక్షన్ కమిషనే అంగీకరించారు. లాస్ట్ టైం పోస్ట్ పోల్ వైలెన్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ఇంకో మాట అది జరుగుతుంది. అది బీహార్లో కూడా ఉంటుండే ముందు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పోయినసారి ఐ థింక్ 7 ఫేజ్లు ఉండే ఎలక్షన్, 5 అయింది, దాని తర్వాత 5 అయింది, ఇప్పుడు ఈసారి 2 ఫేజ్లు వేసాయి. సో ద ఎలక్షన్ కమిషన్ ఇస్ కాన్ఫిడెంట్. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నారు, సెంట్రల్ ఫోర్సెస్ వెస్ట్ బెంగాల్లో 1 నెల తర్వాత కూడా, ఎలక్షన్ అయిన తర్వాత కూడా 1 నెల పాటు వాళ్ళు అక్కడే ఉంటారు. పోస్ట్ పోల్ వైలెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం బీజేపీ వాళ్ళ వర్కర్స్ని కార్యకర్తలు పాపం విడిచేశారు. వాళ్ళు జస్ట్ వాష్ ద హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఎంతమంది చనిపోయారు సాయి గారు, చాలామంది చనిపోయారు ఎలక్షన్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్. బీజేపీ ఈసారి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు చూసుకోవాలి. అప్పుడే మీకు అట్లీస్ట్ నెక్స్ట్ టైం లోక్సభ 2029 వచ్చే లోక్సభ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ బాగా పర్ఫామ్ చేయాలంటే యువర్ పార్టీ వర్కర్స్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ సాయి. సూపర్, కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. అంటే ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అంటే బెంగాల్లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయంటారా? సింపుల్ సింగిల్ వర్డ్ లో ఒకవేళ. నో సాయి, డౌట్ఫుల్ సాయి గారు. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. చెప్పడానికి కోసం బీజేపీ లీడర్లు చెప్తారు, కానీ యాజ్ అ మీడియా ప్రొఫెషనల్ మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే దీని ప్రాక్టికాలిటీ మనకు తెలిసిపోయింది చాలా మటుకు. ఎక్కడెక్కడ మైనారిటీ డామినేటెడ్ సీట్స్ ఉన్నాయో అది ఎక్కువ ఉన్నాయి. న్యాచురల్లీ బీజేపీకి మైనారిటీ డామినేటెడ్, స్పెసిఫిక్ మైనారిటీ అనగానే దట్ ఈస్ ముస్లిం డామినేటెడ్ సీట్స్లో బీజేపీకి సీట్స్ రావు. ఎస్, హిందూ డామినేటెడ్ ఏరియాస్లో సీట్లు పెంచుకోవచ్చు వాళ్ళు. ఇఫ్ దే కెన్ గో టు 125, 120 దాకా తీసుకెళ్తే సాయి గారు, బీజేపీ విల్ బీ ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో ఏం జరిగిందో జేడీఎస్తోని, అదే బీజేపీ డెఫినెట్లీ బెంగాల్లో కూడా చేయొచ్చు, కానీ దాని టైం పడుతుంది. బట్ విత్ ముస్లిం డామినేటెడ్ సీట్స్ మీరు ఏం చేయలేరు సాయి గారు, అబ్సల్యూట్లీ నో ఛాన్స్. లైక్ కేరళలో, నార్దర్న్ కేరళలో బీజేపీని ఒక సీట్ గెలవమనండి, వాళ్ళు గెలవలేరు. వాళ్ళు మ్యాక్సిమం కాసర్గోడ్ నుంచి ఒక సీట్, నీలేశ్వరం నుంచి ఒక సీట్ కలిసొచ్చు కేరళలో, బికాస్ దే ఆర్ హిందూ డామినేటెడ్. కానీ మెజారిటీ కోഴിకోడ్ కానీ, మలప్పురం కానీ, వయనాడ్ లాంటి ప్లేస్ ఇట్స్ ఇంపాసిబుల్. సేమ్ స్టోరీ ఇన్ వెస్ట్ బెంగాల్ సాయి గారు. కరెక్ట్. మిమ్మల్ని ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ని ఇంత వ్యతిరేకించిన మమతా బెనర్జీ ఎందుకంటే న్యాచురల్లీ ఆమె వైపు నుంచి, ఆమె సీట్ల నుంచి, ఆమె కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చాలా మటుకు ఓట్లు పోయినాయి. ఒక్కటే అనాలిసిస్ ఏం చేయాలంటే సాయి గారు, ఇప్పుడు కూడా నేను ఐఎమ్ ట్రైంగ్ టు డౌన్లోడ్, కానీ బెంగాలీలో ఉంది లాంగ్వేజ్ మొత్తం. ఎలక్ట్రల్ రోల్స్లో ఎంతమంది ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి తీసేశారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ డేటా వచ్చింది మనకి. డిస్ట్రిక్ట్ వైజ్ డేటా పనికిరాదు. పర్ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం టీఎంసీ ఎన్ని ఓట్లతో గెలిచారు, అక్కడ ఎంతమందిని లిస్ట్ నుంచి తీసేశారు. ఇది చూస్తే మనకు తెలిసిపోతుంది, ఈజ్ ఆర్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ దట్ బీజేపీ కెన్ విన్ అన్నమాట. మమతా బెనర్జీ ఇంత ప్యానిక్ ఎందుకు అయిందంటే ఇదే కారణం సాయి గారు, ఆమెకు భయం ఇది. ఓకే, మార్జిన్ తక్కువ ఉన్న సీట్లలో బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ ఎస్ఐఆర్ లిస్ట్లో జరిగిన ఓటింగ్ కరెక్ట్గా ఆ రోజు కూడా 80-90% ఓట్లు వెస్ట్ బెంగాల్లో జరిగితే మమతా బెనర్జీ విల్ బీ ఇన్ ట్రబుల్. ఆమె ఓడిపోతుందని చెప్పట్లేదు, షీల్ బీ ఇన్ ట్రబుల్, అంతే సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు డిజిటల్ మీడియా అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీటికి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత ప్రభుత్వం దానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని పోడ్కాస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే డిజిటల్ కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వీళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తల్ని పాటించే విధంగా, అంటే
దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడమో లేకపోతే అనవసరమైనటువంటి ఒక ఫేక్ అజెండాని డ్రైవ్ చేసేటువంటి పోడ్కాస్టర్స్ లేదా యూట్యూబర్స్ వీళ్ళ మీద కొంత నిఘా పెట్టబోతోంది, వాటిని కట్టడి చేయబోతోంది అని వింటున్నాం. సార్ ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? సాయి గారు, మన దగ్గర లాస్ట్ ఒక 10 సంవత్సరాలు మీరు చూసుంటారు, మీరే ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద పైనియర్స్ ఇన్ దాట్. ఒక పెద్ద మీడియా హౌస్తో సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ వాయిస్గా నేషనలిస్ట్ హబ్ పైకి వచ్చింది. ఓకే, యూ హ్యావ్ బీన్ డూయింగ్ దాట్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ కంటెంట్ జనరేషన్లో చాలామంది దిగారు సాయి గారు ఈ ఫీల్డ్లో. మీరు చూసుంటారు, సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయడానికి ఒక కిడ్నాపింగ్ స్టోరీ, ఒక మర్డర్ స్టోరీ, ఒక రేప్ స్టోరీ తీసి దానికి ఉన్న ఎథిక్స్ పాటించాల్సింది పాటించట్లేదు. మనకు అందరు తెలిసిందే సాయి గారు, పాక్సో కేసు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ద నేమ్. ఆ అమ్మాయి పేరు మీరు బయట పెట్టకూడదు, ఫోటో పెట్టకూడదు, అమ్మాయి పేరు పెట్టకూడదు, ఏమి వాళ్ళు ఈవెన్ నాన్నగారు అమ్మగారి పేరు కూడా పెట్టకూడదు. అదొక రూల్ ఉంది. కానీ మన దగ్గర ఎంతమంది న్యూస్ ఛానల్స్ ఇది పాటిస్తారు సాయి గారు? ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు కదా, పోయి డైరెక్ట్ మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే వాళ్ళకి ఐదర్ వాళ్ళకి తెలియదు, లేకుంటే తెలిసి దాన్ని వైలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో కూడా మన టెలివిజన్ లాగానే ఒక ర్యాట్ రేస్ మొదలైంది సాయి గారు. మీకు ఎన్ని వ్యూస్ వస్తుంది, మీరు ఎప్పుడు చెప్తుంటారు వ్యూస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాచ్ అవర్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. మన ప్రేక్షకులకు పాసిబుల్ ఆ డిఫరెన్స్ కూడా తెలియదు బహుశా, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ వ్యూస్కి కోసం పోరాడుతున్న చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నన్నే సాయి గారు బిలీవ్ చేయరు, ఎవ్రీ వీక్ ఒక 5 నుంచి 6 మేజర్, ఐఎమ్ నాట్ టాకింగ్ చిన్నది, గుడ్ యూట్యూబ్ పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు, సురేష్ గారు మీ ఇంటర్వ్యూ కావాలి. సో నేను ఫస్ట్ నా స్టాండర్డ్ లైన్ ఏంటంటే, మాకు టైం లేదు బాబు, నేను చాలా బిజీ ఉన్నాను, మీకు తెలుసు కదా నేను రోజుకి 5-6 వీడియోలు చేస్తాను, మిగతా చాలా మంది ఛానల్స్లో వెళ్ళి నాకు టైం లేదు. కానీ వాళ్ళు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు సాయి గారు ఇంకో కొత్త 6 మంది వస్తున్నారు. సో మన దగ్గర ఎన్ని ఈ యూట్యూబ్ ఒక వైరస్ అని చెప్పొచ్చు సాయి గారు, దట్ ఈ జర్నలిజం గురించి బేసిక్ ఏబీసీ లేని నాలెడ్జ్ వాళ్ళు కూడా దీంట్లో దిగారు సాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే, మీరు పబ్లిషర్ ఒక్కటే కాకపోతే కూడా యూజర్స్ హూ ఆర్ నాట్ పబ్లిషర్స్ హూ షేర్ కంటెంట్ ఆన్ న్యూస్ అండ్ అఫేర్స్ విత్ ఇన్ ఎ కోడ్ ఆఫ్ ఎథిక్స్ తీసుకురావాలని చెప్తున్నారు. దీంట్లో మీరు చూసుంటారు, చాలామంది మీరు చేసిన వీడియోని తీసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి రీల్స్గా తయారు చేసి పబ్లిష్ చేస్తారు. వాళ్ళు దాని క్రెడిట్ కొట్టేస్తారు, మీకు తెలియదు కూడా బహుశా. ఎవరో మిమ్మల్ని అది కొంచెం అలర్ట్ చేస్తేనే మీకు తెలుస్తుంది, అరే నా కంటెంట్ చాలా వీడియోలు. నేను మొన్న ఈ మధ్యనే చూశాను, నేషనలిస్ట్ పేరిట వాడు ఈ పేపర్ నడుపుతున్నాడు. అదే, సో మీరు బహుశా అది రిజిస్టర్ చేయాలంటే టైటిల్, బట్ యూ కెన్ స్టిల్ రిజిస్టర్ ఇట్ బికాజ్ రిజిస్టర్ చేసాము మనం ఇప్పుడు. అంటే ఆ చిన్న మనుషులు ఎవరో వాళ్ళు వాళ్ళ మీద ఏ కోర్టు కేసు వేసి వాడిని ఏం చేసినా కూడా కుదరదు. అట్లా అంటే ఎవరు ఆపడానికి లేదు. ఇంకో పేరు మారుస్తాడు, ఇంకో ఐ అనే ఒక అక్షరం ఎక్స్ట్రా చేస్తాడు. అర్థమైంది కదా సార్? అంటే వీడియోలు కూడా మన దగ్గర నుంచి వచ్చిన వీడియోల్ని, మన కాంటెంట్ ని మనం ఇలా మాట్లాడామని చెప్పేసి మన కాంటెంట్ మీద కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. యా, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమంటున్నారంటే సాయి గారు, మీకు తెలిసిందే, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, అండ్ ఈవెన్ యూట్యూబ్, మాకు కంటెంట్ గురించి కంట్రోల్ లేదు, మా దాంట్లో ఎవరో వచ్చి మా దాంట్లో కంటెంట్ పెడుతున్నారు, మేమేం చేయాలి దానికోసం చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే, ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అంటారు సాయి గారు దీన్ని, ఒక లీగల్ ఇమ్యూనిటీ ఉండే వీళ్ళకి. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన మార్పులు చాలా మటుకు మీరు చూస్తున్నారు. గవర్నమెంట్ అంటున్నారు, ఏదైనా తప్పైన కంటెంట్ మీ దాంట్లో, మీ హ్యాండిల్లో, దట్ ఈస్ ఐదర్ ఇట్ కెన్ బి ఎక్స్, ఇట్ కెన్ బి యూట్యూబ్, ఇట్ కెన్ బి ఫేస్బుక్, ఇట్ కెన్ బి ట్విట్టర్, అది ఎక్స్ చెప్పాను ఆల్రెడీ, ఆర్ ఇట్ కెన్ బి ఇన్స్టాగ్రామ్, ఏదైనా కానివ్వండి సాయి గారు, దే హ్యావ్ టు రిమూవ్ దట్ విత్ ఇన్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పి చట్టాలు తీసుకొచ్చారు. మీరు చూసుంటారు, చాలామంది దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. 2 గంటల సేపట్లో ఎట్లా తీయొచ్చు కంటెంట్, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్న అలకృతమ్స్ ఉంది దానికోసం కావాల్సింది. కానీ ఏం డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందంటే సాయి గారు, ఈ అబద్ధం చెప్పినప్పుడు 1000 సార్లు అబద్ధం చెప్తాను నిజంగా కనిపిస్తుంది అందరు చెప్తుంటారు, ఇట్స్ కరెక్ట్. ఇదే జరుగుతుంది. గవర్నమెంట్ ఏం చేశారంటే ఇప్పుడు ఇట్లాంటి హేట్ స్పీచ్ కానీ, కంటెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి గురించి కూడా చాలా మటుకు వాళ్ళ అమ్మగారి గురించి చేసిన వీడియోలు ఇప్పుడు కూడా యూట్యూబ్లో వచ్చాయి. సో దీన్ని డెఫినెట్గా ఇట్లాంటి ఫేక్, ఇప్పుడు మీరు హిమంత బిశ్వ శర్మ గురించి చెప్పారు చూడండి, ఆ వీడియోలు ఇప్పుడు కూడా తిరుగుతుంది నెట్లో. సో వెన్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ద కోర్ట్, డెఫినెట్లీ దాని గురించి
ఇక్కడ ఉన్న ఇంటర్నెట్ యూజర్స్ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. మన ప్రేక్షకులకు ఒక పెద్ద అడ్వైస్ నా వైపు నుంచి నాకు తెలిసిన మటుకు అడ్వైస్ చెప్తున్నాను. ప్లీజ్ మీరు ఫార్వర్డ్ చేసే కంటెంట్, మీరు పోస్ట్ చేసే కంటెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. అది కరెక్టా కాదా? ఎవడో పోస్ట్ చేసిండు, నాకు తెలియదు, నల్గొండలో ఏదో జరిగింది, ఈ ఘటన జరిగిందని చెప్పి మీరు పోస్ట్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అది ఫేక్ కంటెంట్ అని తెలిసిన తర్వాత మీ మీద కేసులు వస్తాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తుంటారు, నీమో యాదవ్ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉండే సాయి గారు. దట్ ఫెలో వాళ్ళ అకౌంట్ సస్పెండ్ చేశారు గవర్నమెంట్. ఆయన లాజిక్ ఏం యూజ్ చేశారో తెలుసా సాయి గారు? కోర్టుకి వెళ్ళి, ఈజ్ అ కాంగ్రెస్ హ్యాండిల్ యాక్చువల్లీ, నాకు డబ్బులు ఇస్తున్నారు ఇది పోస్ట్ చేయడానికి, మీరు ఇది తీసేస్తే నా డబ్బులు పోతే నాకు ఉపాధి నాకు ఏం లేదు, ఉద్యోగం లేదు, నాకు ఫుల్ టైం జాబ్ ఇదే అని చెప్పి. ఐ మీన్ ఇండైరెక్ట్లీ హీ ఎక్స్పోజ్డ్ హిమ్సెల్ఫ్ దట్ ప్రతి ట్వీట్కి ఇంత డబ్బులు ఇస్తున్నారు నాకు అని చెప్పి ఎక్స్పోజ్ చేశారు అన్నమాట. ఈ పనులు కూడా నడుస్తున్నాయి సార్ గారు. సో యువర్ హ్యాండిల్స్ కెన్ గెట్ సస్పెండెడ్. మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. గవర్నమెంట్ కొంచెం, మనం ఎప్పుడు చెప్తుంటాం, మేము చెప్తుంటాం, గవర్నమెంట్ అగ్రెసివ్ కాదు, మోదీ గవర్నమెంట్ ఎవరిని ఏం అనట్లేదని. కానీ ఇప్పుడు చూస్తున్నా చూడండి, మోదీ గవర్నమెంట్ హెస్ రియల్లీ గాన్ అగ్రెసివ్ సాయి గారు. వాళ్ళకి తెలిసిపోయింది డ్యామేజ్ జరుగుతుంది చాలా మటుకు. మన దేశంలో ఒకటే కాదు, బయట కూడా. ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కూడా చూడండి సాయి గారు, చాలా మట్టుకు భారతదేశం వ్యతిరేకంగా కంటెంట్ దీంట్లో నడుస్తుంది. దాన్ని గవర్నమెంట్ కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ టైం పడుతుంది. సో ఐ థింక్ మెయిన్గా దిస్ పర్టికులర్ ఈ తీసుకొచ్చిన దాంట్లో గవర్నమెంట్ ఏమంటున్నారు, ఈ జ్యుడిషియల్. మీరు ఇందాక అన్నారు కదా సార్, యాక్చువల్లీ గవర్నమెంట్ అగ్రెసివ్ కాదని నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్స్ చెప్తాను. సుధీర్ చౌదరి అనే ఒక వ్యక్తి ఒక వీడియో చేస్తే కేరళ నుంచి కేసు నమోదు చేశారు. అర్నబ్ గోస్వామిని జైల్లో పడేశారు. కాంగ్రెస్ అండ్ మహాగఠబంధన్ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రాగానే అర్నబ్ గోస్వామి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఓకే, కంగనా రనౌత్ ఇల్లు కూల్చేశారు. మీరు అట్ సైడ్ చూడండి, ఒకరిద్దరి పేర్లు మాత్రం వినబడతాయి కానీ షార్జిల్ ఇమాం గురించి మాట్లాడతారు జర్నలిస్ట్ అంటే. షార్జిల్ ఇమాంకి ఏంటి జర్నలిజంకి నాకు సంబంధం ఏమన్నా ఉందా? వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ప్రాపగండా చేసినటువంటి వాళ్ళందరూ బాగానే తిరుగుతున్నారు. కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా నాశనం అయిపోయింది అని రిపోర్ట్లు వస్తాయి. వీళ్ళు నిజంగా యాక్ట్ చేయట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మన దగ్గర కూడా చూసాం, కొంతమంది యూట్యూబర్లని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టక్ మంది తీసుకెళ్లి లోపల పడేసిన రోజులు లేవు. మనకు రావట్లేదా నోటీసులు? నాకు వస్తున్నాయి చాలా నోటీసులు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పారు కదా రేవంత్ రెడ్డి, నేను వాళ్ళ రోడ్డు మీద తిప్పి కొడతానని చెప్పి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాలేదు నాకు నోటీస్. పాపం ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం, కానీ ఎప్పుడు అంటాం చూడండి, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఓకే, నా ముక్కు, దాని తర్వాత ఇది నా బాడీ, యూ కెనాట్ హ్యావ్ అ రైట్ టు ఇట్. మిమ్మల్ని డిమీన్ చేయడానికి సాయి గారు, ఎస్పెషలీ మహిళలు డిమీన్ చేయడానికి చాలా మటుకు వీడియోలు కానీ పోస్టులు కానీ చేస్తుంటారు. మన దగ్గర ఎప్పుడు చెప్తాను, మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ అన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. బట్ అన్ఎంప్లాయ్మెంట్గా ఏంటంటే చాలామంది ఈ యూట్యూబ్ అంటే వాడున్నారు. నేను ఒక 2 సంవత్సరాల ముందు కరీంనగర్కి వెళ్ళాను సాయి గారు. అక్కడ ఒక సోషల్ మీడియా వర్క్షాప్ సెమినార్ అడ్రస్ చేయడానికి వెళ్తే ఒక 10 మంది వచ్చి కలిసారు నన్ను. సార్, మాకు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, 30 లక్షల ఫాలోవర్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తావు బాబు అంటే, నేను ఫుల్ టైం యూట్యూబ్ చేస్తుంటాను సార్ అంటే. ఆలోచించు, నేను ఫుల్ టైం యూట్యూబ్ చేస్తుంటాను సార్, మంచి నాకన్నా బెటర్ డ్రెస్ అండ్ షూస్, కార్లో వచ్చిండు. సో నేను అనుకున్నాను, వీళ్ళు సంపాదించే డబ్బులు, వీ డోంట్ ఎర్న్ దట్ కైండ్ ఆఫ్ మనీ సాయి గారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడియా ఇస్ దట్ మీరు రెస్పాన్సిబుల్ జర్నలిజం చేయండి, ఎవరు వద్దంటలేదు, యూ షుడ్ డూ ఇట్. కానీ ఈ ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం అని చూడండి, వాడిని కొట్టాడు, వీడిని కొట్టాడు, ఈ మర్డర్ జరిగింది, ఆ రేప్ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ క్రాకింగ్ డౌన్ హెవీలీ అన్నమాట. మీ కేసులు ఉండవు కానీ మీ అకౌంట్ మొత్తం పోతుంది. మీ యూట్యూబ్ ఒకరోజు అట్లనే మాయమైపోతుంది కంప్లీట్గా, మీ ట్విట్టర్ హ్యాండిల్ మాయమైపోతుంది. ఈ ఐటీ యాక్ట్ ఫస్ట్ 2021లో తీసుకొచ్చారు సాయి గారు. దాంట్లో గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్ ఆన్లైన్ కంటెంట్ మీద ఇంకా కొంచెం పట్టు ఎక్కువ చేస్తున్నారు. అఫ్కోర్స్ యూఎస్లో ఉన్న కంపెనీస్ ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, మెటా కానీ, వీళ్ళందరూ కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే, మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు. మీరు ఇదే యూరోప్లో సాయి గారు, వీళ్ళ వ్యతిరేకంగా ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉందంటే వీళ్ళు పాటిస్తున్నారు అక్కడ. కానీ ఇండియాకి వచ్చేటప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఉందన్నమాట. ఇన్ యూకే ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, మీరు ఎవరినైనా ఇట్లాంటి కంటెంట్, మోదీ గారు వ్యతిరేకంగా పెట్టే కంటెంట్ మీరు యూకేలో పెట్టి చూడండి సాయి గారు, యూ విల్ బి సూడ్ ఫర్ ఇట్. you'll pay billions of pounds అన్నమాట. అది వీళ్ళు ప్రాబ్లం ఇన్ ఇండియా ఇస్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ. సార్ నాకు అనిపిస్తుంది సార్, కొంచెం డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది మన దగ్గర కూడా. ఇది చాలా మటుకు మన మీడియాలో అండ్ ఎస్పెషలీ
ఈ యూట్యూబ్ ఎక్స్ప్లోజన్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ విపరీతమైన కంటెంట్ సాయి గారు, ఏ కనెక్షన్ లేని కంటెంట్. మీరు ఎప్పుడు వినలేని పేర్లు కూడా ఇప్పుడు జర్నలిస్ట్ అయిపోయారు. చెప్తూ ఉంటారు చూడండి, ఒక మన ఈ స్ట్రింగర్ల గురించి చెప్తారు ఎప్పుడు, ఈ ఊర్లలో తిరుగుతున్న స్ట్రింగర్ల గురించి. ఒక మైక్ ఒక కెమెరా ఉంటే వాడు జర్నలిస్ట్ అయిపోయాడు. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, రాంపల్లి అని చెప్పి, మన హైదరాబాద్ కీసరా వైపు ఒక ఏరియా ఉంది, రాంపల్లి అంటారు దాన్ని. ఆ రాంపల్లి ఏరియాలో ఆయన పాప ఒక ఇల్లు కట్టిండు. ఆ ఇల్లు కట్టి ఆయన దానికి ఒక ఎక్స్టెన్షన్ కట్టిండు పైన. కట్టంగానే ఒక 5 ఛానల్ మంది వచ్చేసారు. వచ్చి ఆయన వీడియోలు తీయడం అది ఇది మొదలుపెట్టిండు. స్ట్రైట్ అవే డబ్బులు అడుగుతున్నారు. స్ట్రైట్ అవే డబ్బులు అడుగుతున్నారు. లేకుంటే అక్కడ ఉన్న మున్సిపాలిటీ, కీసరా మున్సిపాలిటీ ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది సాయి గారు. సాడ్లీ ఐమ్ టెలింగ్ యూ, సమ్ టైమ్స్ బీయింగ్ అ జర్నలిస్ట్ అనగానే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి స్టాండర్డ్ మంది రోడ్ మీద తిరుగుతున్నారు. ఒక మైక్ ఒక కెమెరా తీసుకొని బ్లాక్మెయిల్ చేయడంలో ఇది బికమ్ ఎ బిగ్ బిజినెస్ సాయి. ఇది గవర్నమెంట్ అరకట్టాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి కంప్లైంట్స్ మీరు జెన్యున్ కంప్లైంట్స్ తీసుకోండి, అక్కర్లేదు. కానీ హౌస్ ఉన్న ఇంటి వాళ్ళు ఒక ఇల్లు కట్టి ఒక ఫ్లోర్ ఇల్లీగల్గా కడితే యాక్షన్ తీసుకోండి, వద్దంటలేను. కానీ వెళ్ళి డబ్బులు తీసుకోవడము, 10,000 20,000 గుంజుకోవడం, ఇది వీళ్ళ బిజినెస్ అయిపోయింది సాయి గారు. అండ్ వీళ్ళు ఏమో నేను జర్నలిస్ట్ అని చెప్పి ఐడి కార్డు, ఒక మైక్, ఒక కెమెరా, ఇది ఉంటుంది వీళ్ళకి. ఐ థింక్ ఇట్స్ టైమ్ హస్ కమ్. ఐ మీన్ యూనియన్ గవర్నమెంట్ లెవెల్ అది జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో దేర్ షుడ్ బి ఎ వెరీ స్ట్రిక్ట్ పాలసీ, ఎస్పెషల్లీ స్ట్రింగర్స్ గురించి. ఎందుకంటే ఎవడైనా మీరు పేరు వినలేని వాళ్ళు ఉన్నారు సాయి గారు. నేను అంత మాట్లాడాను మొన్న, నన్ను అడిగాను, బాబు నువ్వు ఏ పబ్లికేషన్లో పనిచేస్తున్నాడు, ఆ పబ్లికేషన్ పేరు చెప్పలేకపోతున్నాడు. కానీ అంటే నేను జర్నలిస్ట్ సార్ అంటున్నాడు. ఏంటంటే వాడు వెళ్ళి డబ్బులు అడిగాడు, 25,000 అడిగాడు వాడు. ఈ మా తెలిసిన ఒక ఆయన దగ్గర వాడు ఒక ఫ్లోర్ కట్టాడని చెప్పేసి. ఇది సాయి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఒక చేంజెస్ తీసుకొస్తే మన స్టేట్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ద లోవర్ లెవెల్ స్పెషల్లీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. చాలా అద్భుతంగా చాలాసేపు మనము చాలా విషయాలు మాట్లాడారు సార్. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా కేరళ గురించి ఒక 360 degrees అనాలిసిస్ ఇచ్చారు. చాలా విషయాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు చాలా అంశాలు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 193వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.